దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దేవుడైన మహోన్నత సన్నిధి మనకు తోడుగా ఉంచి గతించిన ఉపవాస కోరికలన్నింటిలో ప్రభు తన శక్తి కలిగిన కృపను మన ఎడల కనపరిచినందుకే ప్రభుని స్తుతిస్తా ఉన్నాను. ఉదయం ప్రభు సన్నిధిలో ఇటు రీతిగా ప్రభు నామాన్ని గణపరచడానికి, ప్రభు నామాన్ని స్తుతించడానికి అల్పులమైన మనకు ప్రభు ఇచ్చినట్టు గొప్ప తరుణాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తా ఉన్నాను. యేసుక్రీస్తు నామములో మీకు అందరికి వందనాలండి. ఈ ఉదయకాల ఉపవాస ప్రార్థనలో ప్రార్థన పూర్వకంగా సిద్ధపడదాం. ప్రభు మనతో మాట్లాడబోతున్నాడు, ప్రభు మనల్ని దర్శించబోతున్నాడు, ప్రభు మనల్ని లేవనెత్తబోతున్నాడు. ప్రభు మన జీవితాల్లో ఉపవాస ప్రార్థన ద్వారా ప్రభు శక్తి కలిగిన కార్యాలు, ప్రభు యొక్క మహిమ కలిగిన కార్యాలు మనం రుచి చూడబోతున్నాం. ప్రభు మనల్ని బలపరచబోతున్నాడు, ప్రభు మనల్ని లేవనెత్తబోతున్నాడు. యోనా ప్రవచన గ్రంథం. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న మాట, యోనా జీవితంలో యోనా కలిగి ఉన్న ఆ స్థితిగతులన్నీ కూడా యోనా దేవుని మాటకు విధేయత చూపడం, యోనా దేవుని మాటకు అవిధేయుడిగా జీవించటం. అక్కడ యోనాను గురించి ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. యోనా ప్రవచన గ్రంథం 1వ అధ్యాయం 1 నుండి 3 వచనాలు మనం చదివితే, యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నినేవే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి నినేవే మహాపట్టణములకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. దేవుడు యోనాతో మాట్లాడుతున్నాడు. అమిత్తయి కుమారుడైన యోనాకు దేవుడు ప్రత్యక్షమై అతనితో మాట్లాడుతున్న మాట, యోనా, నీవు నినేవే పట్టణస్థుల దోషము నా దృష్టికి బహు ఘోరంగా ఉంది. నినేవే పట్టణస్థులు నా దృష్టికి చెడిపోయారు, వారు నా దృష్టికి పాపులుగా ఉన్నారు. అని ప్రభువు యోనాను నిలవబెట్టుకుని మాట్లాడినట్టుగా ఈ దినం మనం వాక్య భాగం ద్వారా ఈ దినం చదువుకోబోతున్నాం. ప్రభు మనతో మాట్లాడబోతున్నాడు. ప్రారంభ ప్రార్థనతోటి ఈ యొక్క ఉపవాస కూడికను మనం ప్రారంభించుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వాధికారం కలిగిన దేవ, సర్వ సృష్టికి ఆధారభూతుడా, నీ నామాన్ని స్తుతిస్తున్నాం. అల్పులం అయోగ్యులం తండ్రి, నీ సన్నిధిలో ప్రార్థించడానికి అర్హత లేని, యోగ్యత లేని వారు నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాం. తండ్రి, మీరు కృప చూపించండి. బలహీనులమైన మాపై నీ బలమైన బాహు మీరు చాపండి. సర్వశక్తి కలిగిన మీ కార్యాలు దేవ మా జీవితాలు మీరు జరిగించండి. ఆయన అయా ఆటంకములు విడిపించండి. ఈ ఉదయకాలం ఈ ఉపవాస కోడికలో తండ్రి నీ నామాన్ని స్తుతించడానికి, నీ నామాన్ని గణపరచుటకు అల్పులమైన మాకు మీరు ఇచ్చినట్టు గొప్ప తరుణాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం నాయన. బలవంతుని కార్యాలు, ఆటంక శక్తుల ప్రభావాలు యేసు నామములో మీరు బంధించండి. సాతాన్ పరమైన, మాంత్రిక పరమైన, చేతబడి సంబంధమైన, దురాత్మ సంబంధమైన సకల విధములైన ఆటంకములు యేసు నామములో మీరు బంధించండి దేవ. చాలిన దేవుడిగా మీరు మాకు తోడుండండి అయ్యా. మీరు కృప చూపించండి. బలహీనులను బలపరిచే దేవుడు, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేసే దేవుడు తండ్రి, ఈ దినం మీరు మమ్మల్ని ముట్టి దర్శించమని ప్రార్థిస్తున్నాం. మమ్మల్ని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం. మా అంతరంగంలో నూతన కార్యాలు మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాం అయ్యా. యోనాను మీరు ఎన్నుకొని నిన్నవే పట్టణస్థుల యొక్క దుర్గతి నుండి వారిని విడిపించిన దేవుడు, తప్పించిన దేవుడు, ఈ దినం మీరు మాతో మాట్లాడబోతున్న మీ మాటలు మా హృదయాల్లో పదిలిపరచమని ప్రార్థిస్తాం. మా హృదయాంతరంగంతో మీరే మాట్లాడండి. మమ్మల్ని మీరే దర్శించండి. మీరే మమ్మల్ని లేవనెత్తండి. నూతనమైన హృదయంతో మమ్మల్ని నింపండి దేవా. సర్వశక్తి కలిగిన దేవా, నీ సర్వశక్తి కలిగిన కార్యాలు, మహిమ కలిగిన కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు యేసు నామములో మా జీవితాలు మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాం. ఉన్నతుడా, మిమ్మల్ని గణపరుస్తున్నాం తండ్రి. ఎంత మంది నీ సన్నిధిలో అయ్యా నీ పాద సముఖంలో కన్నీరు కారుస్తున్నాము, దుఃఖిస్తున్నాము, వేదన చెందుతున్నాము, బాధపడుతున్నాము. యేసయ్యా, మా దుఃఖ దినాలు మీరు సమాప్తం చేయండి. మా కష్ట దినాలు మా జీవితాలను తొలగించండి. చాలిన దేవుడిగా మీరు మాకు తోడుండండి. బలహీనతలు విడిపించండి, ఆటంకములు తొలగించండి, అభ్యంతరాలు తొలగించండి. ప్రతి సాతాను పోరాటాలు, మాంత్రిక శక్తుల ప్రభావాలు యేసు నామములో మీరే విడిపించమని ప్రార్థిస్తున్నాం. మీరే తప్పించమని ప్రార్థిస్తున్నాం. మీరే చాలిన దేవుడిగా మాకు తోడుండమని ప్రార్థిస్తున్నాం అయ్యా. మా ప్రార్థన ఆలకించండి అయ్యా. అయ్యా, మా మొర మీ సన్నిధిని చేరి మీ చెవులను జొచ్చి అయ్యా మీ సన్నిధిలో ప్రభు మొరపెట్టే వారిగా, నీ సన్నిధిలో ప్రార్థించే వారిగా మీరు మమ్మల్ని మార్చండి దేవా. నీ స్తోత్రాలు నాయనా. అయ్యా, నీ స్తోత్ర ప్రార్థన ఆలకించే దేవుడు, మా ప్రార్థనకు చెవియొక్కే దేవుడు, మా అంతరంగంలో నూతన కార్యాలు జరిగించే దేవా, స్తోత్రాలు నాయనా. అయా, బలహీనులం నాయన, బలహీనతలతో ఉన్నవారు అయా, అనేక విషయాల్లో నీ దృష్టికి అయోగ్యులుగా జీవిస్తున్న వారు ప్రభు స్తోత్రం నాయన. కృపతో మమ్మల్ని దర్శించండి అయ్యా. కృపతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా.
కృపతో నాయన మమ్మల్ని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినం మీరే మాతో మాట్లాడండి, మీ వాక్కు ద్వారా మాట్లాడండి, మీరే మమ్మల్ని బలపరచండి. మా జీవితాల్లో నూతన కార్యాలు మీరు జరిగించండి. ప్రతి ఒక్కరిని, ప్రతి ఒక్క కుటుంబాన్ని యేసుక్రీస్తు నామములో మీరు దర్శించండి అయ్యా. ప్రతి కుటుంబాన్ని బలపరచయ్యా, ప్రతి కుటుంబాన్ని లేవనెత్తయ్యా. ప్రతి కుటుంబంలో ఆత్మ కార్యాలు, బలమైన కార్యాలు యేసు నామములో మీరు జరిగించండి తండ్రి. నీకు స్తోత్రాలు నాయన. ప్రతి వారి కన్నీరు తుడవండి, ప్రతి వారి దుఃఖ దినాలు సమాప్తం చేయండి. ప్రతి వారి జీవితంలో అద్భుత ఆశ్చర్య కార్యాలు, మహిమ కలిగిన కార్యాలు మీరు జరిగించండి తండ్రి. స్తోత్రాలు నాయన. చాలిన దేవుడిగా తోడుండండి నాయన. మా బలహీనతలు ఎరిగి ఉన్న దేవుడు, మా ప్రతికూలతలు ఎరిగి ఉన్న దేవుడు, మా జీవితాల్లో ఆటంకములు, పోరాటాలు ఎరిగి ఉన్న దేవుడు, మమ్మల్ని తప్పించే దేవుడు, విడిపించే దేవుడు, లేవనెత్తే దేవుడు తండ్రి. నేను స్తుతిస్తూ గణపరుస్తున్నాను. ఈ దినం మీరు చేయబోతున్న మీ ఆశ్చర్య కార్యాలను బట్టి, మీ మహిమ కలిగిన కార్యాలను బట్టి, మీ నూతన కార్యాలను బట్టి, మీ వాగ్దానాలను బట్టి తండ్రి నిన్ను స్తుతిస్తూ గణపరుస్తున్నాం ప్రభా. మీరు అద్భుత రీతిలో మమ్మల్ని నడిపించి బలపరచమని సర్వశక్తి కలిగిన యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాలం చదవబడిన లేఖన భాగంలో నుండి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడబోతుండగా ధైర్యం తెచ్చుకుందాం. యోనా జీవితంలో ప్రభు యోనాను దర్శించినట్లుగా ఈ ఉదయం ప్రభు నన్ను దర్శించబోతున్నాడు. ప్రభు మనతో మాట్లాడుతున్న మాట, యోనా జీవితంలో దేవుని మాటలు వినకపోవడాన్ని బట్టి, యోనా జీవితంలో కలిగిన కష్టాలు ఈ దినం ప్రభు నీతో నాతో మాట్లాడబోతున్నాడు. హల్లెలూయా. యోనా జీవితంలో అనేకమైన ప్రభు మాటను వినకుండా తన ఇష్టానుసారంగా యోనా జీవించడాన్ని బట్టి, దేవుడు నినేవేకి వెళ్ళమంటే యోనా తర్హీషుకు పారిపోవడాన్ని బట్టి అతని జీవితంలో కలిగిన పోరాటాలు, అతని జీవితంలో కలిగిన కొన్ని శ్రమలు ఈ దినం ప్రభు మనతో మాట్లాడబోతున్నాడు. ప్రభు మనల్ని దర్శించబోతున్నాడు. రే సహోదరి సహోదరుడా, ఈ మాటలు వింటున్న మనం ధైర్యం తెచ్చుకుందాం. యోనా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తే, యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నినేవే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి నినేవే మహాపట్నంలోకి పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. నినేవే పట్టణస్థుల దోషము ప్రభు దృష్టికి బహు ఘోరముగా ఉంది. ప్రభు దృష్టికి తప్పిపోయిన వారుగా, ప్రభు దృష్టికి దోషులుగా, ప్రభు దృష్టికి అన్యాయస్తులుగా నినేవే ప్రజలు జీవిస్తున్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నినేవే ప్రజల గురించి యోనాను ప్రభు ఎన్నుకొని యోనాతో మాట్లాడుతున్నాడు. యోనా నీవు నినేవే పట్టణానికి వెళ్ళు, ఎందుకంటే నినేవే పట్టణస్థుల స్థితి నా దృష్టికి ఘోరంగా ఉంది. వారు నా దృష్టికి ఘోరంగా జీవిస్తున్నారు, పాపంతో జీవిస్తున్నారు, అపరాధాలతో జీవిస్తున్నారు, వారి జీవితంలో మంచి బ్రతుకులేదు. నీవు వారికి వెళ్ళి దుర్గతి కలుగునని ప్రకటించమని దేవుడు యోనాను హెచ్చరిస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజు యోనాను దేవుడు ఎన్నుకుంటుంటే, అయితే యెహోవా సన్నిధి నుండి తర్హీషు పట్టణమునకు పారిపోవాలని యోనా యొప్పేకు పోయి తర్హీషునకు ఒక ఓడ చూచి ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలవక ఓడ వారితో కూడా తర్హీషునకు పోటకు ఓడెక్కెను. దేవుడు ఒక చోటికి వెళ్ళమంటుంటే యోనా ఇంకొక చోటికి వెళ్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నినేవే పట్టణానికి వెళ్ళి నినేవే పట్టణానికి దుర్గతి కలుగుతుందని ప్రకటించి యోనాని ప్రభువు మాట్లాడుతుంటే యోనా దేవుని సన్నిధిలో నుండి తర్హీషునకు పారిపోతా ఉన్నాడు. కేవుకు డబ్బులు ఇస్తున్నాడు, ఆ ఓడ ఎక్కుతున్నాడు, ఓడ ప్రయాణంలో చేస్తున్నాడు. ఆ తర్హీషు వారు వెళ్తున్న ఆ ఓడలో యోనా కూడా ఎక్కి వారితో పాటు ప్రయాణం చేసుకుంటూ వెళ్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని మాటకి ఇక్కడ యోనా అవిధేయుడు అవుతున్నాడు. దేవుని మాట వినకపోవడాన్ని బట్టి అనేక శ్రమలు యోనా జీవితంలో కలిగాయి, అనేక నిందలు, అనేక పోరాటాలు యోనా జీవితంలో కలిగాయి. ఈరోజు నా జీవితంలో దేవుని మాట వినే అనుభవాన్ని నేను కలిగి ఉన్నామా? దేవుని మాటకు విధేయత చూపే అనుభవం, అట్టి జీవితం నా ఆధ్యాత్మిక జీవితంలో ఉందా? ప్రియ సహోదరి సహోదరుడా, యోనా అయితే ప్రభు మాటను తిరస్కరిస్తున్నాడు, ప్రభు మాటకు అవిధేయుడవుతున్నాడు. ప్రభు చెప్పిన చోటికి వెళ్ళకోకుండా తనకి ఇష్టం వచ్చినట్లుగా తర్హీషునకు పారిపోతున్నాడు. ఈరోజు నా ఆధ్యాత్మిక జీవితంలో కొన్ని నష్టాలు, కొన్ని బాధలు, కొన్ని శ్రమలు ఈరోజు మనం అనుభవిస్తున్నామంటే ఎక్కడో దేవుని మాటను తృణీకరించిన వారంగా ఉన్నాం యోనా వలె. దేవుడు మాట్లాడుతుంటే, దేవుడు హెచ్చరిస్తుంటే లోబడే జీవితాన్ని ఎక్కడో నేను కలిగి ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయం ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఈ ఉపవాస ప్రార్థనలో యోనా వలె దేవుని దృష్టికి అయోగ్యులుగా ఉన్నామేమో, దేవుని మాటను పెడి చెవిని పెట్టేవారంగా ఉన్నామేమో, దేవుని మాటను అనాలోచనగా జీవించే వారంగా నేను ఉన్నామేమో. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయం ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. యోనాను దర్శించిన దేవుడు, యోనాను పిలిచిన దేవుడు,
కానీ యోనా లోపడలేదండి. యోనా ప్రభు మాటకు విధేయత చూపలేదండి. యోనా ప్రభు మాటకు అవిధేయుడయ్యాడండి. ఈరోజు నీ నా జీవితంలో ప్రభు మాటకు వినేవారంగా, ప్రభు మాటకు లోబడే వారంగా నీవు నేను ఉన్నామా? అక్కడ చూస్తే ప్రయాణమునకు కేవు ఇచ్చి ఒక ఓడను చూచాడంట. ఆ ప్రయాణ కేవు ఇచ్చాడంట. యెహోవా సన్నిధిలో నిలువక దేవుని సన్నిధిలో నిలిచే అనుభవాన్ని యోనా కోల్పోయాడు. అతని జీవితాల్లో కొన్ని నష్టాలు, కొన్ని కష్ట పరిస్థితులు తలెత్తటానికి కారణం ఏంటంటే దేవుని కార్యాలను, దేవుని మాటను పెడచెవిని పెట్టడమే కాదు కానీ దేవుని సన్నిధిలో నిలవకుండా పారిపోతున్నాడండి. ఈరోజు నీ నా జీవితంలో దేవుని సన్నిధికి దూరమైన సమయంలో అనేక నష్టాలు, అనేక కష్టాలు నీవు నేను అనుభవించే వారంగా ఉన్నాం. హల్లెలూయా. దేవుడు పిలిచినప్పుడు యోనా దేవుని ఆజ్ఞను అవమానపరిచాడండి. దేవుని మాటను తృణీకరించాడండి. దేవుని మాటకు అవిధేయుడయ్యాడండి. అంత మాత్రమే కాదు, దేవుని వాక్యానికి అవిధేయత చూపాడు. అవిధేయుడిగా మారిపోయాడు. మన జీవితంలో అవిధేయత అనేక నష్టాలను మనకు తీసుకొచ్చి రాబోతా ఉంది. అవిధేయత చూపడాన్ని బట్టి అనేక నష్టాలు, అనేక పోరాటాలు, అనేక శ్రమలు, అనేక నిందలు మనం అనుభవించే వారంగా ఉన్నాం. ఎందుకో తెలుసా? అవిధేయత మన జీవితాల్లో కొన్ని నష్టాలను తీసుకురాబోతా ఉంది. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు మన జీవితంలో అవిధేయతను మనం విడిచిపెట్టాలి. దేవుని వాక్యానికి, దేవుని మాటకు మన అవిధేయత మన ఆత్మీయ పతనానికి దారి తీస్తుందండి. ఈరోజు నా అవిధేయత మన ఆధ్యాత్మిక జీవితాన్ని నాశనంలోకి నడిపిస్తుంది. ఈరోజు ఏ మార్గంలో మనం ఉన్నాం, ఏ విషయాల్లో అవిధేయులుగా ఉన్నాం, ఏ విషయాల్లో దేవుని దృష్టికి అయోగ్యులుగా ఉన్నామో ప్రియ సహోదరి సహోదరుడా, యోనా అవిధేయత చూపాడండి. యోనా ప్రభు దృష్టికి అవిధేయుడిగా బ్రతికాడండి. ఈరోజు యోనా అనేక కష్టాలు అనుభవించాడు. ప్రియ సహోదరి సహోదరి, ఈ ఉదయం ఈ మాటలు వింటున్న నా జీవితంలో మన అవిధేయతను కొట్టివేసే దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయం దేవుని మాటకు విధేయులముగా, దేవుని మాటను వినేవారంగా, దేవుని మాటకు లోబడే వారంగా నీవు నేను జీవిస్తే ప్రభు మనకు సహాయం చేయబోతున్నాడు. మన అవిధేయతను ఆయన కొట్టివేయబోతున్నాడు. యోనా జీవితంలో అతడు కలిగి ఉన్న అవిధేయత, అతడు కలిగి ఉన్న అవిధేయతను ప్రభు చూశాడు. ఈరోజు నా జీవితంలో అవిధేయులుగా ఉన్నామేమో ప్రభు దృష్టికి. మనం చూస్తే యోనా గ్రంథం 1:3 రాయబడింది. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్హీషు పట్టణంలోకి పారిపోవాలని యోనా యొప్పేకు పోయి తర్హీషునకు ఒక ఓడ చూచాడని. తర్హీషుకు పోయి ఒక ఓడ చూచి ఆ ఓడ ఎక్కి అతడు తర్హీషు పట్టణానికి పారిపోతున్నాడంటే దేవుని సన్నిధిలో నిలవకుండా యోనా వెళ్ళిపోతున్నాడు. అంటే అవిధేయత దేవుని సన్నిధిలో అవిధేయతను యోనా చూపుతున్నాడు. అవిధేయుడిగా ఉన్నాడు. దేవుని మాటను తిరస్కరించేవాడిగా, దేవుని మాటకు లోబడి యోనా కూడా ఒకానొక సమయంలో దేవుని మాటకు అవిధేయత చూపే జీవితాన్ని యోనా కలిగి ఉన్నాడు. ఈరోజు నా జీవితంలో అవిధేయులుగా ఉన్నామేమో, ప్రభు దృష్టికి అవిధేయులుగా మన జీవితం ఉందేమో, ప్రభు దృష్టికి అవిధేయులుగా మనం బ్రతుకుతున్నామేమో. ఈ రోజు మనతో ప్రభు మాట్లాడుతున్నాడు. మనం విధేయులుగా మార్చబడాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. 139వ కీర్తన 7వ వచనాన్ని మనం చూస్తే అక్కడ ఒక మాట రాయబడుతుంది. 139వ కీర్తన 7వ వచనం. నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పారిపోదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును. కీర్తనకాడు అంటున్నాడు, నీ ఆత్మ యుద్ధ నుండి నేను ఎక్కడికి పారిపోతానయ్యా, నీ సన్నిధిలో నుండి నేను ఎక్కడికి పారిపోతును. కానీ ఇక్కడ దేవుని సన్నిధిలో నుండి యోనా తర్హీషుకు పారిపోతున్నాడండి. దేవుడు నీనేవే పట్టణానికి వెళ్ళమన్నాడు. నీనేవే పట్టణానికి దుర్గతి కలుగుతుందని ప్రకటించమన్నాడు. నీనేవే పట్టణాన్ని హెచ్చరించమంటే దేవుని మాటకు అవిధేయత చూపుతూ తనకిష్టమైన మార్గములో ఆ యొప్పేకు వెళ్ళి ఆ యొప్పే నుండి తర్హీషు పట్టణానికి పారిపోతున్నాడండి. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుని మాటకు అవిధేయులం అవుతున్నామేమో. నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదనని దావీదు అంటున్నాడు. దేవుని సన్నిధి నుండి మనం పారిపోలేం. దేవుని సన్నిధి నుండి మనం దాక్కోలేం. దేవుడు ప్రతి చోట ఆయన యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉండును. అవి చెడ్డవారిని మంచివారిని చూచుచున్నని సమస్తాన్ని చూస్తున్న దేవుడు, సమస్తాన్ని ఎరిగిన దేవుడు, నిన్ను నన్ను చూస్తున్న దేవుడు అండి ఆయన. కొన్నిసార్లు ప్రభు చూడడం లేదులే, ప్రభు పట్టించుకోవడం లేదులే, ప్రభు ఆయన గమనించడం లేదని నువ్వు నేను అనుకొని పాప బంధకాల్లో చిక్కుబడుతున్నామేమో, కానీ ఆయన నిన్ను నన్ను చూస్తున్నాడు. నిన్ను నన్ను ఎరిగి ఉన్నాడు. నా ప్రతికూలతలు ఎరిగి ఉన్నాడు. నా పరిస్థితులు ఎరిగి ఉన్నాడు. ఈ ఉపవాస ప్రార్థనలో సమస్తాన్ని ఆయన తేటగా చూస్తున్నాడండి. దేవుని సన్నిధిలో నుండి పారిపోలేమండి. యోనా అనుకున్నాడు, నేను తర్హీషునకు పారిపోతే దేవుడు విడిచిపెట్టేస్తాడని. కానీ దేవుని సన్నిధిలో నుంచి ఎవరు తప్పించుకోలేరు. ప్రియ సహోదరి సహోదరుడా, యోనా తప్పించుకోలేకపోయాడు. యోనాను ప్రభు పట్టుకున్నాడు. యోనా జీవితాన్ని ప్రభు దర్శించాడు.
యోనాను ప్రభు లేవనెత్తాడు. యోనాను అతడు వెళ్తున్న ప్రతి మార్గంలో దేవుడు యోనాతోనే ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడు, నా ఆధ్యాత్మిక జీవితంలో ప్రభు దృష్టికి అవిధేయులుగా ఉన్నామేమో, ప్రభు దృష్టికి అనాలోచనగా నేను ఉన్నామేమో, ప్రభు దృష్టికి అయోగ్యులుగా మనం ఉన్నామేమో. ఈ రోజు ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ధైర్యం తెచ్చుకుందాం. ప్రభు మాటకు విధేయులంగా, ప్రభు మాటకు ఇష్టకరంగా నేను జీవిస్తే ప్రభు మనల్ని బలపరచబోతున్నాడు. హల్లెలూయా. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనం మనం చూస్తే, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనం, బైబిల్ తీద్దాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనం. మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. సమ్మతించి దేవుని మాటలు వింటే, ఈరోజు దేవుని మాటలు మనం వింటే మనం భూమి యొక్క మంచి ఫలం పదార్థములను అనుభవిస్తాం. భూమి యొక్క మంచి ఆశీర్వాదాన్ని, మేలులను ఈరోజు మనం అనుభవించే వారంగా ఉన్నాం. ఎప్పుడో తెలుసా? దేవుని మాటని వినినప్పుడు. ఈరోజు దేవుని మాటకు అవిధేయులం అవుతున్నామేమో, దేవుని మాటను వినని జీవితాన్ని మనం కలిగి ఉన్నామేమో, దేవుని మాటకు లోబడని జీవితం మనం ఉందేమో. కానీ దేవుని మాట మనం వింటే భూమి యొక్క మంచి పదార్థాలను మనం అనుభవించబోతున్నాం. హల్లెలూయా. సమ్మతింపక తిరుగుబడిన ఎడల నిశ్చయముగా మీరు ఖడ్గము పాలగుదురు. ఆ మాట ఎవరు చెప్తున్నారండి? యెహోవా ఇలాగుననే సెలవిచ్చి ఉన్నాడు. దేవుడే చెప్తున్నాడు. సమ్మతించి ఆయన మాట వింటే భూమి యొక్క మంచి పదార్థాలన్నీ మనం అనుభవించబోతున్నాం. ఒకవేళ సమ్మతింపక దేవుని దృష్టికి తిరుగుబడితే, దేవుని దృష్టికి తిరుగుబాటు చేస్తే నిశ్చయముగా ఖడ్గము పాలవుతా ఉన్నాం. ఈ రోజు ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని మాటకు విధేయులు అవుతున్నామా? దేవుని మాటకు తిరుగుబడుతున్నామా? ఈ రోజు దేవుడు మాట్లాడుతుంటే, దేవుడు హెచ్చరిస్తుంటే, దేవుడు మనల్ని నీతి మార్గంలో, సన్మార్గంలో, సత్య మార్గంలో నడిపించాలని ఇష్టపడుతున్నాడు. ఈరోజు లోబడే అనుభవం, విధేయత చూపే అనుభవం నా జీవితంలో ఉందా? ప్రభు దృష్టికి విధేయులముగా, ప్రభు మాట వినే వారంగా, ప్రభు మాటలు అంగీకరించే వారంగా మనం ఉంటే, సమ్మతించే వారంగా మనం ఉంటే ఆయన భూమి యొక్క మంచి పదార్థాలన్నీ అనుభవించే గొప్ప కృపను ప్రభు నీకు నాకు దయచేయబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయం ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ప్రభు మళ్ళీ ధైర్యపరుస్తున్నాడు. ప్రభు మన బలపరుస్తున్నాడు. మన జీవితాల్లో ప్రభు నూతన కార్యాలు జరిగించాలని ఇష్టపడుతున్నాడు. ఈరోజు కృంగిపోతున్నామేమో, బలహీనమవుతున్నామేమో, చాలా విషయాల్లో అనాలోచనగా జీవిస్తున్నామేమో, యోనా వలె అనేకమైన వ్యర్థ ఆలోచనలు కలిగి ప్రభు సన్నిధిలో నుండి దూరం వెళ్ళిపోతున్నామేమో, ప్రభు సన్నిధిని విడిచిపెడుతున్నామేమో. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు సన్నిధిలో నిలిచి ఉండే వారంగా నేను ఉండాలని ప్రభు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడని. హల్లెలూయా. మనం సిద్ధపడిన ఎడల, మనం సిద్ధపడితే, సమ్మతిస్తే, దేవుని మాట వినటానికి మనం లోపడితే దేవుడు మనల్ని భూమి యొక్క మంచి పదార్థములన్నిటితో ఆయన మనల్ని అనుభవించే కృపను ప్రభు మనకి ఇవ్వబోతున్నాడు. గొప్ప ఆశీర్వాదాన్ని ప్రభు ఇవ్వబోతున్నాడు. గొప్ప సమృద్ధిని, గొప్ప మేలును ప్రభు నీకు నాకు ఈ దినం దయచేయబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఏ అనాలోచనతో నీవున్నాయన్నా, ఏ అయోగ్యులుగా మనమున్నా, ఏ బలహీనంగా మనమున్నా, ఏ చేతకాని వారంగా మనమున్నా, ఈ ఉదయం ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ప్రభు మనకు సహాయం చేయబోతున్నాడు. హల్లెలూయా. ఆదాము హవ్వల జీవితంలో వారు దేవుని మాటను తిరస్కరించారండి. ఆదాము హవ్వను ప్రభు తనకి ఇష్టకరంగా మలుచుకున్నాడండి. ఆదామును కలుగజేశాడు దేవుడు. ఆదాముకు సాటి అయిన సహాయం చేయాలని ఆదాము అతనికి గాఢ నిద్ర కలుగజేసి అతని ప్రక్కటెముకలలో ఒకదాన్ని తీసి హవ్వగా దేవుడు మరలా నిర్మించాడు. వారిరువుని ఏదైనా తోటలో సంతోషంగా జీవించమని ప్రభు చెప్పాడు. కానీ సర్పము హవ్వను మోసపుచ్చిన విధానాన్ని బట్టి వారు దేవుని మాటకు అవిధేయులై తినవద్దని దేవుడు చెప్పిన పండుని తిని వారి కన్నులు తెరవబడ్డాయి. సిగ్గు, అవమానం వారి జీవితాలకు వచ్చేసింది. పాప పరిస్థితులు వారికి వచ్చేసాయి. దేవుని దృష్టికి అయోగ్యులుగా మార్చబడ్డారు. దేవుని మాటను తృణీకరించారు. వారి జీవితంలో మహిమ దేహాన్ని వారు కోల్పోయారండి. మహిమ స్వారూప్యాన్ని వారు పొందుకోలేకపోయారండి. మహిమను కోల్పోయి మానవ శరీరాలుగా వారు మార్చబడ్డారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆదాము హవ్వ దేవుని మాటను తిరస్కరించడాన్ని బట్టి వారు శాపాన్ని పొందుకున్నారు. ఈరోజు దేవుని మాటకు అవిధేయులుగా ఉన్నామేమో, దేవుని మాటను తిరస్కరించే వారంగా ఉన్నామేమో, దేవుని మాటను అవిధేయులముగా, దేవుని మాటను పెడి చెవిని పెట్టే వారంగా ఈరోజు నా జీవితం ఉందేమో. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినం ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. అవిధేయులుగా ఉన్న మనము దేవుని మాటకు విధేయులుగా మనం మార్చబడితే మన ప్రభువు మనకు సహాయం చేయబోతున్నాడు. హల్లెలూయా. ఆదాము హవ్వల యొక్క జీవితంలో వారు దేవుని మాటను నిర్లక్ష్యం చేశారండి. దేవుడు ఖండితంగా చెప్పాడు, మీరు చెట్లలో ఉన్న
అన్ని రకాల పండ్లు, అన్ని రకాల ఆహారం మీరు సమృద్ధిగా తినొచ్చు. కానీ మంచి చెడ్డల తెలివినిచ్చు ఆ వృక్ష ఫలములు మాత్రం మీరు తినొద్దని ప్రభు ఖండితముగా ఆజ్ఞాపించిన ఆయన మాటకు అవిధేయులై, ఆయన మాటను పెడిచెవిని పెట్టి, ఆయన మాటకు తిరుగుబాటు చేసి వెళ్ళి ఆ పండునే తిన్నారు. వారి జీవితాల్లో మహిమను కోల్పోయి కష్టాలు, శాపాన్ని, పాపాన్ని అనుభవించారు. ఈరోజు నా జీవితంలో దేవుని మాటకు అవిధేయులమై ఎక్కడో పాపాన్ని అనుభవిస్తున్నాం, మేము ఎక్కడో శాపాన్ని అనుభవిస్తున్నాం, ఎప్పుడో రోగాలను అనుభవిస్తున్నాం, ఎప్పుడో కీడుని అనుభవిస్తున్నాం. ఇప్పుడు ఈ సహోదరి సహోదరుడా, దేవుని మాటకు విధేయులముగా నీవు నేను మార్చబడాలని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు ప్రతి డిస్టర్బెన్సెస్, ఆటంకాలు వస్తాయి, అవరోధాలు వస్తాయి, పోరాటాలు వస్తాయి, ప్రతికూల పరిస్థితులు వస్తాయి, నిందలు వస్తాయి. కానీ దేవుని మాటకు విధేయులంగా మనం నిలవబడినప్పుడు దేవుడు మనల్ని నడిపించబడుగా ఉన్నాడు. హల్లెలూయా. అవిధేయత మన జీవితంలో ఏం చేస్తుందో ఒక 2 మాటలు మనం చూద్దాం. మన జీవితంలో ఉన్న అవిధేయత మనకి ఏం నడిపిస్తుందంటే యోనా గ్రంథంలో మొదటి అధ్యాయము, యోనా గ్రంథం మొదటి అధ్యాయం 4వ వచనాన్ని మనం చూస్తే, అయితే యెహోవా సముద్రం మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలైపోవు గతి వచ్చెను. అవిధేయత ద్వారా మన జీవితాల్లో శ్రమలు రాబోతున్నాయి. అవిధేయత ద్వారా ప్రతికూల పరిస్థితులు మన జీవితాలు ఎంటర్ కాబోతున్నాయి. మన అవిధేయతను బట్టి మన జీవితంలో శాపం మన మీదకి రాబోతా ఉంది. ఆదాము హవ్వల యొక్క అవిధేయత వారి జీవితంలో శాపాన్ని తీసుకొచ్చింది. ఏదైనా తోట నుండి వెలివేయబడ్డారు. వారి బ్రతుకు దినములన్నీ మన్ను చేత కష్టపడి పంట కోతువని ఆదాముకు దేవుడు చెప్పించాడు. హవ్వను దేవుడు చెప్పించాడు, నువ్వు బ్రతుకు కాలం అంతా ప్రసవ వేదనతో పిల్లల్ని కంటావని శాపం. అనేక శాపాలు అనుభవించారు. ఏదైనా నుండి వెలివేయబడ్డారు. ఈరోజు అవిధేయత మన జీవితంలో శాపాన్ని తెచ్చిపెడుతుంది. అవిధేయత మన జీవితంలో ప్రతికూల పరిస్థితులు తెచ్చిపెడుతుంది. అవిధేయత మన జీవితంలో అనారోగ్యాలు, మనం ఎరుగని కార్యాలు మన జీవితంలో తెచ్చిపెడుతుందండి. యోనా దేవుని మాటకు అవిధేయుడై నినేవే పట్టణానికి బదులుగా తర్హీషుకు వెళ్తా ఉంటే దేవుడు ఆ ఓడ మీద పెద్ద గాలిని పుట్టించాడంట. పెద్ద గాలి పుట్టిపగా సముద్రము గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలైపోవు గతి వచ్చింది. ఆ తుఫానుకు, ఆ గాలికి ఓడ బద్దలైపోయే స్థితి వచ్చేసింది. అంతటి గాలినంత తుఫాను ప్రభు అనుమతించాడు. ఈరోజు నా జీవితంలో మన అవిధేయతను బట్టి ప్రభు కొన్ని శ్రమలు, కొన్ని నిందలు, కొన్ని పోరాటాలు మన జీవితాలు అనుమతిస్తున్నాడేమో ప్రియ సహోదరి సహోదరుడా. చాలా విషయాలు దేవుని దృష్టికి అవిధేయులముగా, అయోగ్యముగా, దేవుని మాటను పెడచెవిని పెట్టేవారంగా, దేవుని మాటను అంగీకరించలేని వారంగా, దేవుని మాట ప్రకారంగా జీవించలేని వారంగా ఈరోజు నా జీవితం ఉందేమో ప్రియ సహోదరి సహోదరుడా. దేవుని మాటను అంగీకరించే వారంగా, దేవుని మాటకు లోబడే వారంగా, దేవుని మాటకు విధేయుడంగా మనం మార్చబడితే దేవుడు మనకు సహాయం చేయబోతున్నాడు. హల్లెలూయా. యెషయా గ్రంథం 57వ అధ్యాయాన్ని మనం చూస్తే 21వ వచనంలో, 57:21 వచ్చిన, దుష్టులకు నెమ్మది ఉండదని నా దేవుడు సెలవిస్తున్నాడు. ఎవరికండి నెమ్మది ఉండదు? ఎవరైతే దుష్టత్వాన్ని కలిగి ఉంటారో దుష్టులకు నెమ్మది ఉండదని నా దేవుడు ప్రభువే సెలవిస్తున్నాడండి ఈ మాట. దుష్టులకు నెమ్మది ఉండదు. అవిధేయత చూపే వారికి నెమ్మది ఉండదు. దేవుని మాటను పెడచెవిని పెట్టే వారికి నెమ్మది ఉండదు. వారు దుష్టులతో సమానం. దుష్టుల గట ఎన్నడూ నెమ్మది ఉండదు. వారి జీవితంలో కష్టాలే, పోరాటాలే, నిందలు, అవమానాలే, ప్రతికూల పరిస్థితులే. ఈ రోజు నా జీవితంలో నీవు నేను అనుభవిస్తున్న ప్రతికూల పరిస్థితుల నుంచి ప్రభు విడిపించాలంటే నీలో నాలో దుష్టత్వం ఉండద్దు, నీలో నాలో పాపపు జీవితం ఉండద్దు, నీలో నాలో ప్రభుకు అయిష్టమైన జీవితాన్ని మనం కలిగి ఉంటే దేవుడు మనల్ని దర్శించడు, దేవుడు మనల్ని విడిపించడు. దుష్టుల గట్ట శాంతి లేదండి. దుష్టులకు నెమ్మది లేదు, దుష్టులకు సమాధానం లేదు. దుష్టులంగా ఉన్నామేమో ఈరోజు, ప్రభు దృష్టికి దోషులుగా ఉన్నామేమో. నీనేవే పట్టణస్తులు ప్రభు దృష్టికి దోషులుగా ఉన్నట్లు ఈరోజు నా ఆధ్యాత్మిక జీవితం, నా శారీరక జీవితం, నా జీవితం ప్రభు దృష్టికి అయోగ్యకరంగా ఉందేమో ప్రియ సహోదరి సహోదరుడా. ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు, యోగ్యులముగా ప్రభు దృష్టికి విధేయులముగా మనం మార్చబడాలని ప్రభు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. సామెతల గ్రంథం 28వ అధ్యాయం మనం చూస్తే, సామెతల గ్రంథం 28వ అధ్యాయం, సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనం మనం చదివితే, సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనం, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. మన అతిక్రమాలు, మన దుష్టత్వము, దుష్టక్రియలు, దోషక్రియలు మనం దాచిపెట్టుకుంటే వర్ధిల్లమంట.
అతిక్రమమును దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని కనికరాన్ని పొందును. ఈరోజు మన జీవితాలు ఏ అతిక్రమాలు ఉన్నాయి, ఏ పాప బ్రతుకుని, ఏ పాపపు జీవితాన్ని ఈరోజు నీవు నేను కలిగి ఉన్నామో ప్రియ సహోదరి సహోదరుడా, మన అతిక్రమాలు దేవుని సన్నిధిలో ఒప్పుకుంటే, వాటిని ఒప్పుకొని విడిచిపెడితే దేవుని కనికరం, సర్వోన్నతుడైన దేవుని కనికరాన్ని నీవు నేను పొందుకోబోతున్నాం. హల్లెలూయా. ఈరోజు అతిక్రమాల్లో బ్రతుకుతున్నాం మేము. అతిక్రమాల్లో, పాపాల్లో, అపరాధాల్లో దేవుని దృష్టికి అయోగ్యంగా నీవు నేను జీవిస్తున్నామేమో ప్రియ సహోదరి సహోదరుడా. ప్రభు సన్నిధిలో మన అతిక్రమాలు ఒప్పుకునే వారంగా మనం ఉండాలి. మన పాపపు జీవితాన్ని ప్రభు సన్నిధిలో ఒప్పుకునే వారంగా ఉండాలి. దేవుని దృష్టికి విధేయులుగా మార్చబడే వారంగా ఉండాలి. ఈరోజు అవిధేయత మన జీవితంలో శాంతిని మన నుండి దూరం చేస్తుందండి. శాంతి ఉండదండి, సమాధానం ఉండదండి. దేవుని మాటను పెడచెవిని పెట్టినప్పుడు, దేవుని మాటకు అంగీకరించకపోతే, దేవుని మాటను వినని జీవితం నా జీవితంలో ఉంటే దేవుని మన జీవితంలో శాంతి ఉండదు. ఈరోజు శాంతి లేక ఎంతో మంది, ఎన్నో కుటుంబాలు విచ్ఛిన్నమైపోయి రోధిస్తూ కన్నీరు కారుస్తూ, ఎందుకు మా జీవితాలు ఈ ప్రతికూల పరిస్థితులు, ఎందుకు మా జీవితాలు ఈ కష్టాలు, ఎందుకు మా జీవితాలు ఈ పోరాటాలు, ఎందుకు మా జీవితాల్లో ఇటువంటి ప్రతికూల పరిస్థితులు దేవుడు అనుమతించాడని ఈరోజు కన్నీరు కారుస్తూ దుఃఖిస్తూ శాంతి లేక సమాధానం లేక బ్రతుకుతున్నావేమో ప్రియ సహోదరి సహోదరుడా. ఈరోజు ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. మన జీవితంలో అవిధేయత మన శాంతి నుండి దూరం చేస్తుంది. అవిధేయత దేవుని నుండి మనకు దూరం చేస్తుంది. అవిధేయత మన జీవితాల ప్రతికూల పరిస్థితులు అనుమతిస్తుంది. ఈరోజు దేవుని దృష్టికి, ప్రభు దృష్టికి అవిధేయులంగా నీవు నేను ఉన్నామేమో. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. విధేయులముగా, ప్రభు దృష్టికి యోగ్యులముగా, ప్రభు దృష్టికి అర్హమైన వారంగా, ప్రభు దృష్టికి అర్హత కలిగిన వారుగా నీవు నేను మార్చబడాలని ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడండి ఉపవాస ప్రార్థనలో. ప్రియ సహోదరి సహోదరుడా, మన దోషాలు, మన అతిక్రమాలు ప్రభు సన్నిధిలో ఒప్పుకోవాలి. దేవుని మాటకు విరుద్ధంగా మనం ప్రవర్తించే జీవితం మనలో వద్దండి. దేవుని మాటకు విరుద్ధంగా జీవించే జీవితాన్ని మనం విడిచిపెట్టే వారంగా ఉండాలి. కయ్యను జీవితంలో అతని అవిధేయత ఏం చేసింది? సొంత తమ్ముడినే చంపేశాడండి కయ్యను. హేబేలు అర్పణ ప్రభు దృష్టికి అంగీకారంగా ప్రభు అంగీకరించాడు. కయ్యను అర్పణ ప్రభు అంగీకరించాడు. వెంటనే తన తమ్ముడి మీద అసూయ వచ్చేసింది. తమ్ముడి మీదనే అవిధేయతకు పాల్పడ్డాడు. తమ్ముడి మీదనే చంపాలనే కక్ష అతనిలో వచ్చేసింది. పొలాల్లోకి తీసుకుపోయి హేబేలును చంపి అతన్ని అక్కడ పూడ్చిపెట్టాడు. ప్రభు వచ్చి మాట్లాడుతుంటే ప్రభుకు అవిధేయుడుగా ఉన్నాడు. అయ్యా, నా తమ్ముడి వాడికి నేనేమన్నా కావలి వాడినా? హేబేలు ఎక్కడున్నాడు? కయ్యనని ప్రభు అడుగుతుంటే నా తమ్ముడి వాడికి నేను కావలి వాడినా అని ప్రభు దృష్టికి అవిధేయుడిగా ఆ యొక్క కయ్యను బ్రతికాడు. కాబట్టే దేశ దిమ్మరిగా ఆ దేశం అంతటా సంచరిస్తూ కయ్యను బ్రతికాడండి. ప్రియ సహోదరి సహోదరుడా, నా జీవితంలో అవిధేయత మన జీవితాన్ని పతనానికి నడిపిస్తుంది. శాంతి లేని జీవితం అండి. అతడు బ్రతికినంత కాలం కయ్యనుకు శాంతి లేదు. దేశ దిమ్మరిగా ఎవరు చంపుతారో, ఎవరు బంధిస్తారో, ఎవరు శిక్షిస్తారని భయంగా అతడు దేశ దిమ్మరిగా బ్రతకటానికి కారణం ఏంటో తెలుసా? అతని అవిధేయత అతని జీవితంలో శాంతి లేని జీవితాన్ని, అతని జీవితంలో శాపాన్ని తెచ్చిపెట్టింది. ఈరోజు నా జీవితంలో ఏ శాపాలను అనుభవిస్తున్నాము, ఏం నిందలను, ఏ పోరాటాలను, ఏ బలహీనతలను నేను అనుభవిస్తున్నాము, ఈ రోజు ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ప్రభు నిన్ను నన్ను దర్శించాలని ఇష్టపడుతున్నాడు. నిన్ను నన్ను విడిపించాలని ఇష్టపడుతున్నాడు. నా జీవితంలో ప్రభు నూతన కార్యాలు జరిగించాలని ఇష్టపడుతున్నాడు. మన అవిధేయత నుండి ప్రభు విడిపించాలని ఇష్టపడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు అవిధేయత ద్వారా మన జీవితంలో మనం శాంతిని కోల్పోబోతున్నాం. మన జీవితంలో నష్టాలు అనుభవించబోతున్నాం. మన జీవితంలో శాపాన్ని అనుభవిస్తున్నాం. అవిధేయత మన జీవితాల్లో మనల్ని పతనానికి, ఆత్మీయ నాశనానికి నడిపిస్తుందండి. మూడవది, అవిధేయత మన జీవితాలు ఏం నడిపిస్తుందంటే, అదే మొదటి యోనా మొదటి గ్రంథము 1వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చూస్తే, అంతలో ఓడవారు ఎవని బట్టి ఇంత కీడు మనకు సంభవించినది తెలియటకై మనము చీట్లు వేత్తము రండని ఒకరితో ఒకరు చెప్పుకొని చీట్లు వేయగా చీటి యోనా మీదికి వచ్చెను. అందరికి భయమవుతుంది ఆ ఓడలో ఉన్న వారికి. ఇంత పెద్ద తుఫాను రేగింది, ఇంకా ఓడ బద్దలైపోయే స్థితి ఉంది. ఇంత ప్రాణ భయంతో ఉంటే వారి జీవితంలో ఆ ఓడలో ఉన్న అధిక బరువు, వారి ఆహారం, వారి సంపద అంతా తీసే సముద్రం ఎత్తి పడేస్తున్నారు. ఎవరి వల్ల ఈ కీడు మన మీదకి వచ్చింది? ఇదేదో ఒక గొప్ప కీడు లాగుంది, ఎవరి ద్వారానే ఇది మన మీదకి వస్తా ఉన్నట్టుంది అని అందరి పేర్లు చీటీలో రాసి ఆ చీటీలన్నీ వేసి ఒక చీటీ తీస్తే ఆ చీటీ యోనా పేరు మీద వచ్చిందంట. అంటే యోనా జీవితంలో అతని అవిధేయత అనేక మంది నాశనానికి కారణంగా ఉంది. అనేక మంది చావుకు కారణంగా ఉంది. ఈరోజు నా అవిధేయత మన కుటుంబానికి నష్టాన్ని తీసుకురాబోతుంది.
మన బంధువులకు నష్టాన్ని తీసుకురాబోతుంది. మన అవిధేయత మన చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళకు కూడా నాశనాన్ని తీసుకురాబోతుంది. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు అవిధేయులుగా ఉన్నామేమో, భయపడుతున్నారండి ఓడలోని వారంతా. ఎవరిని బట్టి కీడొచ్చింది, ఎవరిని బట్టి ఈ శ్రమలు, ఎవరిని బట్టి ఈ నిందలని ఒకరి వైపు ఒకరు చూచుకుని భయపడుతూ భీతి చెందుతున్నారు, భయపడుతున్నారు. కానీ చీట్లు వేస్తే యోనా పేరు మీద చీటు వచ్చింది. 8వ వచనం, కాబట్టి వారు అతన్ని చూచి, ఎవరిని బట్టి ఈ కీడు మాకు సంభవించనో, నీ వ్యాపారం ఏమిటో, నీవెక్కడి నుండి వచ్చితివో, నీ దేశమేదో, నీ జనమేదో, ఈ సంగతి అంతా మాకు తెలియజేయమనగా అతడు వారితో ఇట్లని, నేను హెబ్రీయుడను, సముద్రమునకును భూమినికి సృష్టికర్తయే, ఆకాశమందుండు దేవుడై ఉన్న యెహోవా యందు నేను భయభక్తులు గలవాడనై ఉన్నాను. చెప్తున్నాడు తన జీవితం. నువ్వు ఏ వ్యాపారం చేసేవాడి, ఏ ఊరివాడివి, ఏ ప్రజవి, నీ పేరేంటి, నీ స్థితి ఏంటి, నువ్వు ఎక్కడి నుండి వస్తున్నావు, నీ పరిస్థితులు ఏంటని అన్ని అడుగుతుంటే ఆయన అంటున్నాడు, ఆకాశములకు భూమికి సృష్టికర్త అయిన యెహోవా యొక్క సేవకుడని నేనని. ఎంత ధైర్యంగా చెప్తున్నాడండి. సముద్రములకు భూమికి సృష్టికర్తయే, ఆకాశమందు దేవుడై ఉన్న యెహోవా యందు నేను భయభక్తులు గలవాడను. తన దేవుని గురించి మళ్ళా గొప్పగా చెప్తున్నాడు. ఆయన ఎంత గొప్పవాడో, ఎంత శౌర్యుడో, ఎంత బలవంతుడో, ఎంత అధిక సంపన్నుడో తన దేవుని గురించి గొప్పగా చెప్తున్నాడు. మరలా ఆకాశములకు భూమికి మధ్య నుండి సర్వశక్తి కలిగిన ఆ దేవుని యందు భయభక్తులు కలిగిన వాడని నేనని తన జీవితాన్ని చెప్తూ, తాను యెహోవా సన్నిధి నుండి పారిపోయి పోవచ్చున్నట్టు అతడు ఆ మనుషులకు తెలియజేసి ఉండిన కనుక వారు ఆ సంగతి తెలుసుకుని మరింత భయపడి, నీవు చేసిన పని ఏమని అతన్ని అడిగి, ఆ ఓడలో ఉన్న వారందరికీ చెప్తున్నాడు, నేను నా దేవుడు నినేవే పట్టణానికి వెళ్ళమంటే ఆ నినేవే పట్టణానికి వెళ్లకుండా నేను తర్హీషునకు పారిపోతా ఉన్నా, నినేవే పట్టణానికి వెళ్లకుండా దేవుని మాటకు అవిధేయుడినై తర్హీషు వెళ్తా ఉన్నా అంటే అందరూ అడుగుతున్నారు, నీకేమొచ్చిందయ్యా, ఎందుకు దేవుని మాటను తిరస్కరించావు, ఎందుకు దేవుని మాటకు అవిధేయుడయ్యావు, దేవుడు మాట్లాడితే ఎందుకు తర్హీషుకు పారిపోతున్నావు, నీకేమైంది, నీకేమొచ్చింది, నువ్వు చేసిన పని ఏమని అతన్ని అడిగారంట. అందరికి భయం వచ్చేసింది. అంటే ఈ వ్యక్తి బట్టియే మనకి శ్రమ, ఈ వ్యక్తిని బట్టే మనకి ప్రతికూల పరిస్థితులు వచ్చాయి, ఈ ఈ వ్యక్తిని బట్టియే ఈ ప్రతికూలతలు, ఈ పోరాటాలు వచ్చాయని వారిలో ఒక్కొక్కరు అంటే యోనా యొక్క అవిధేయత అతని చుట్టూ ఉన్న వారికి కూడా నష్టాన్ని తీసుకొచ్చింది. ఈరోజు నా అవిధేయత మన కుటుంబానికి నష్టాన్ని తెస్తూ ఉందేమో. మన అవిధేయత దేవుని మాట వినకపోవడాన్ని బట్టి ఈరోజు మన కుటుంబంలో అనేక ప్రతికూల పరిస్థితులు వచ్చాయేమో, శ్రమలు వచ్చాయేమో, డబ్బు లేని పరిస్థితి, ఆర్థిక ఇబ్బందులు, అనేక శోధనలు, బాధలు, అవమానాలు ఈరోజు అనుభవిస్తున్న వారంగా ఉన్నామేమో. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మన అవిధేయత ఇతరులకు నష్టాన్ని తీసుకురాబోతుంది. ఈరోజు నేను అవిధేయులుగా ఉండటానికి లేదండి. మన అవిధేయులుగా దేవుని మాటను తిరస్కరించే వారంగా, దేవుని మాటకు అవిధేయత చూపే వారంగా మనం ఉండొద్దు. ఈరోజు దేవుని మాటకు విధేయులుగా మనం మార్చబడితే ప్రభు మన ద్వారా ఒకరికి మేలు చేయబోతున్నాడు. ఇక యోనా జీవితంలో యోనా తప్పు నావికుల ప్రాణాలను తీసే విధంగా మారిపోయిందండి. యోనా ఒక్కడి తప్పు ఆ ఓడలో ఉన్న నావికులు, ఆ ఓడ ప్రయాణం చేస్తున్న 100 మంది ప్రాణ భయముతో గుప్పిట్లో పెట్టుకుని జీవించే పరిస్థితి వచ్చింది. ఈరోజు నా అవిధేయత మన కుటుంబానికి నాశనాన్ని తెస్తా ఉందేమో. మన అవిధేయత మన కుటుంబంలో ప్రతికూల పరిస్థితులు అనుమతిస్తా ఉందేమో. మన అవిధేయతను బట్టి మన కుటుంబం శ్రమలు అనుభవిస్తా ఉందేమో. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నా అవిధేయతను ప్రభు చూస్తా ఉన్నాడు. నన్ను ప్రభు విడిపించడానికి ఆయన సర్వశక్తిమంతుడై ఉన్నాడు. రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం, రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 7వ వచనం మనం చూస్తే, ఎవడును తమ కోసమే చనిపోడు, మనము బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభు కోసమే చనిపోతున్నాం. కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభు వారమై ఉన్నాము. ఎవరును తన కోసమే తాను చనిపోడు. ఎవరి కోసమన్నా చనిపోయే పరిస్థితి వచ్చి చనిపోవాలని చూస్తాం, కానీ మన కోసం మనం ఎవరన్నా చనిపోతామా? తిండి లేని పరిస్థితి అయినా, డబ్బు లేని పరిస్థితి అయినా, ఏమి లేని స్థితి అయినా, అడుక్కొనైనా మన శక్తి కొలది ఎలాగో అలా ప్రయాసపడైనా తినడానికి, జీవించడానికి ఇష్టపడతాం. కానీ మనము దేవుని దృష్టికి అవిధేయులుగా జీవించడానికి ఇష్టపడుతున్నాం. ఈరోజు మన జీవితం అలాగుంది. కానీ ఎవడును తన కోసం చనిపోడు, మనము బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుచున్నాం, చనిపోయినను ఆయన కోసమే చనిపోబోతున్నాం. ఈరోజు ప్రభు కోసం బ్రతికే జీవితం నా జీవితంలో ఉందా? యోనా జీవితంలో అట్టి జీవితం లేదండి. ప్రభు కోసం బ్రతికే జీవితం యోనా జీవితంలో లేదు.
ప్రభు కోసం జీవించే జీవితం. యోనా కలిగి లేడు. యోనా తర్హీషు పట్టణానికి పారిపోతున్నాడు. దేవుని మాటకు అవిధేయుడుగా ఉన్నాడు. దేవుని మాటను తిరస్కరించేవాడిగా ఉన్నాడు. దేవుని మాటకు అవిధేయుడిగా బ్రతికే జీవితం యోనా జీవితంలో ఉంది. ప్రియ సహోదరి సహోదరుడా, ఎక్కడో నీవు నేను ప్రభు మాటకు అవిధేయులుగా ఉన్నాం. ఎక్కడో ప్రభు మాటను అనాలోచనగా జీవిస్తున్న వారంగా ఉన్నాం. ఎక్కడో పెడి చెవిని పెట్టే వారంగా ఉన్నాం. ఈ రోజు యోనా వలె యోనా యొక్క అవిధేయత అతని జీవితంలో అనేక నష్టాలు తీసుకొచ్చింది. అతను మాత్రం నష్టపరచబడ్డం కాదు, అతని చుట్టూ ఉన్న వారికి కూడా నష్టం. అతని చుట్టూ ఉన్న వారికి కూడా ప్రతికూలతలు, అతని చుట్టూ వారు ఉన్న వారు కూడా కష్టాలు అనుభవిస్తున్నారు. ఈరోజు నీ నా ప్రతికూలత, నీ నా అయోగ్యత, నీ నా అనాలోచన మన చుట్టూ ఉన్న వారికి కూడా నష్టాన్ని తీసుకురాబోతుంది. ఎందుకో తెలుసా? ఈరోజు అవిధేయులంగా ఉంటే నష్టపరచబడతాం. అవిధేయులంగా ఉంటే దేవుని శాపాన్ని అనుభవించబోతున్నాం. అవిధేయులంగా ఉంటే దేవుని ఉగ్రతకు పాత్రలం అవుతా ఉన్నాం. ఈ రోజు మనలో ఉన్న అవిధేయతను మనం తీసేసుకుంటే, మనలో ఉన్న అవిధేయతను మనం విడిచిపెడితే మన ప్రభు మనకు సహాయం చేయబోతున్నాడు. హల్లెలూయా. మనము బ్రతికినను చనిపోయినను ప్రభు వారమై ఉన్నాం. ప్రభు వారంగా ఉండాలని అట్టి ధైర్యం మనలో రావాలి. నేను చనిపోయిన బ్రతికిన ప్రభు నాతో ఉన్నాడని విశ్వాసం, అట్టి ధైర్యం మనకు రావాలి. యోనాకు ఆ ధైర్యం లేదు. ప్రభు వెళ్ళమంటే వెళ్ళి ప్రకటించడానికి ఏమండి యోనాకి? కానీ యోనా దేవునికి సమర్పించుకోవడంలా, యోనా దేవుని చిత్తానికి అప్పగించుకోవడంలా తన యొక్క స్వబుద్ధి ఆధారంగా యోనా వెళ్తున్నాడు. ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడా, నీ నా స్వబుద్ధిని బట్టి, నీ నా ఆలోచనని బట్టి మనం వెళ్తున్నామేమో. కొన్నిసార్లు మన ఆలోచనను బట్టే మనం నడుస్తూ ఉంటామండి. కొన్నిసార్లు మన ఆలోచన విధానాన్ని బట్టే మనం ముందుకు వెళ్తా ఉంటాం. దేవుడి మాట వినం, దేవుని వాక్యాన్ని అనుసరించం, దేవుడు మాట్లాడితే ఆయన మాటకు విధేయులం కాం. ఈరోజు నీ నా జీవితంలో ఎక్కడో దేవుడి మాటకు అవిధేయులంగా ఈ లోకంలో బ్రతుకుతున్నామేమో. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినం ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. అవిధేయులంగా ఉన్న మనము విధేయులంగా మార్చబడితే ప్రభు కృప మన మీదకి రాబోతా ఉంది. హల్లెలూయా. మనలో ఉన్న అవిధేయత, మనలో ఉన్న అపనమ్మకత్వం, మనలో ఉన్న దేవునికి అయిష్టమైన కార్యాన్ని మనం విడిచిపెడితే మన జీవితాల్లో ఉన్న నష్టాలను ప్రభు విడిపించబోతున్నాడు. హల్లెలూయా. మన కొరకే యేసు ప్రభు తన కొరకు తాను చనిపోలేదండి. ఆయన మనందరి పాపాల కోసం చనిపోయాడు. మనందరి అతిక్రమాల కోసం చనిపోయాడు. మనందరి పాప శిక్షను భరించి, మనందరి దోష శిక్షను భరించి మనకు విడుదల ఇవ్వటానికి ఆయన ప్రాణం పెట్టాడు. ఈ రోజు ఆయన కోసం ఆయన చనిపోలే. ఆయన ఏదో తప్పు చేసి ఏదో పాపం చేసి ఆయన చనిపోలేదండి. ఏ పాపం లేని ఆయన, ఏ తప్పు చేయని ఆయన ఈరోజు నీ కోసం, నా కోసం, మన పాపాలు, మన అపరాధాలు ఆయన మీద వేసుకొని మన కోసం ఆయన చనిపోయాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు మనం బ్రతికిన ప్రభు వారమే, చనిపోయిన ప్రభు వారమే. ప్రభు కోసం నిలవబడే జీవితాన్ని నీవు నేను కలిగి ఉండాలని ప్రభు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ప్రభు సన్నిధిలోండి పారిపోయే వారంగా మనం ఉండద్దండి. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, బాధలు వచ్చినా, నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా, శత్రుత్వాలు లేచినా, అపవాది కబంధస్థలు చిక్కుబడినా, ఈ రోజు ప్రభు నీతో నాతో ఉన్నాడని ఆయన సన్నిధిలో నిలవబడే జీవితాన్ని నీవు నేను కలిగి ఉండాలని దినం ప్రభు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఆకాను జీవితంలో యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం మనం చూస్తే, యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చూస్తే, యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం, శపితమైన దాని విషయంలో ఇశ్రాయేలు తిరుగుబాటు చేసిరి. ఎట్లనగా యూదా గోత్రములో జెరహు మునిమనుగుడును, జబ్ది మనమడును, కర్మి కుమారుడునైన ఆకాను శపితము చేయబడిన దానిలో కొంత తీసుకునేను గనుక యెహోవా ఇశ్రాయేలు మీద కోపించెను. ఆకాను ఏం చేస్తున్నాడంటే శపితమైన వాటిలో నుండి కొన్ని తెచ్చుకుంటున్నాడండి. యెహోవా శపితమైన వాటిలో నుండి, శపించబడిన దానిలో నుండి, శపితమైన దాని విషయంలో ఇశ్రాయేలు తిరుగుబాటు చేశారు. ఈ రోజు యోనా తిరుగుబాటు చేసినట్లుగా, యోనా దేవుని మాటకి అవిధేయత చూపినట్లుగా ఇక్కడ ఆకాను కూడా ప్రభు దృష్టికి అవిధేయత చూపుతా ఉన్నాడు. ఆకాను కూడా ప్రభు దృష్టికి అవిధేయత, అయోగ్యుడిగా మారుతా ఉన్నాడు, తిరుగుబాటు చేస్తా ఉన్నాడు, ప్రభు వద్దన్న పని చేస్తా ఉన్నాడు. అతడు తిరుగుబాటు చేసి శపితము చేయబడిన దానిలో కొంత తీసుకొనెను గనుక యెహోవా ఇశ్రాయేలు మీద కోపించెను. ఆకాను తప్పు చేస్తే ప్రభు ఇశ్రాయేల్ అందరి మీద కోపడుతున్నాడు. ఎందుకంటే ఆకాను చేసిన తప్పు ఏంటో తెలుసా? దేవుడు శపితమైన వద్దన్న దాన్ని పోయి తెచ్చుకున్నాడు, తిరుగుబాటు చేశాడు. అపోస్తలుడైన ఆ యొక్క అపోస్తలుడు కాదు, ఈరోజు ఇశ్రాయేల్ మొదటి రాజైన సౌలు జీవితంలో కూడా అంతే. ప్రభు
అమాలేకులతో యుద్ధం చేయి, అమాలేకులను వాళ్ళందరిని నాశనం చేయి, అమాలేకుల ప్రజలను, అమాలేకుల రాజును, అమాలేకులో ఉన్న సర్వమును నువ్వు ఏది మిగల్చకుండా నాశనం చేయమంటే అక్కడ నుంచి మంచి గొర్రెలను, మంచి పశువులను, మంచిగా కనబడిన శ్రేష్టమైన వాటిని యెహోవాకు బలి ఇవ్వటానికి శత్రువుల దగ్గర నుండి కొన్ని తెచ్చుకున్నాడండి ఆ యొక్క సౌలు. అవి తెచ్చుకోవడాన్ని బట్టి దేవుని కోపం, అక్కడ సమూయేలు ప్రవక్త వెళ్ళి అడుగుతున్నాడు, సౌలు రాజా, సౌలు నువ్వు వెళ్ళి అమాలేకులను హతం చేశావా, అమాలేకుల సమస్తాన్ని నాశనం చేశావంటే సమస్తాన్ని నాశనం చేశా, అమాలేకుల రాజు నాశనం చేశానని అంటే నాకు వినబడుతున్న ఆ గొర్రెల శబ్దం ఎక్కడిదని సమూయేలు ప్రవక్త అడిగితే అప్పుడు ఆ యొక్క సౌలు అంటున్నాడు, నేను యెహోవాకు బలి ఇవ్వటానికి అమాలేకుల దగ్గర నుండి మంచి వాటిని, క్రొవ్విన వాటిని, శ్రేష్టమైన వాటిని కొన్నిటిని తీసుకొని వచ్చానని అక్కడ చెప్తున్నాడండి. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని మాటకు సౌలు తిరుగుబాటు చేశాడు. దేవుడు ఒకటి చెప్తే సౌలు ఒకటి చేశాడు. దేవుడు ఒకటి చెప్తే సౌలు ఒకటి చేయడాన్ని బట్టి, ఆ తిరుగుబాటును బట్టి, ఆ అవిధేయతను బట్టి అతని జీవితంలో రాజు స్థానము నుండి కొట్టివేయబడ్డాడు. యెహోవా ఆత్మ సౌలును విడిచిపెట్టింది. దేవుని సన్నిధి నుండి దురాత్మ కూడా వచ్చి సౌలును వెరచిందంట. దేవుని ఆత్మ అతని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఈ రోజు నీ నా జీవితంలో మన అవిధేయత దేవుని ఆత్మ నుండి మనల్ని దూరపరచబోతా ఉంది. మన అవిధేయత దేవుని నుండి మనల్ని దూరపరచబోతోంది. ఇప్పుడు సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుని దృష్టికి అవిధేయులుగా ఉన్నామేమో, దేవుని దృష్టికి అపాత్రులుగా ఉన్నామేమో, దేవుని దృష్టికి అయోగ్యులుగా మనం జీవిస్తున్నామేమో, దేవుని సన్నిధి నుండి తొలగిపోయిన వారంగా ఉన్నామేమో. ఈరోజు నీతో నాతో ప్రభు మాట్లాడుతున్నాడండి. మన అవిధేయత మన జీవితంలో నాశనాన్ని తీసుకురాబోతుంది. మన అవిధేయత మనల్ని కష్ట పరిస్థితుల్లో నడిపించబోతుంది. మన అవిధేయత మన జీవితంలో నష్టాన్ని తీసుకురాబోతుంది. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. యోనా జీవితంలో అవిధేయత ఒక నష్టాన్ని తెచ్చిపెట్టింది. ఆకాను జీవితంలో తిరుగుబాటు, అతని అవిధేయత వారి జీవితంలో యెహోవా కోపం వారి మీదకి వచ్చింది. సౌలు జీవితంలో అతని అవిధేయత, అతని తిరుగుబాటు రాజు స్థానం నుండి తొలగించింది. దేవుని ఆత్మ అతన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఈ రోజు నా జీవితంలో ఏ అవిధేయతతో మనం ఉన్నామో ప్రియ సహోదరి సహోదరు, మోషే జీవితంలో కూడా అంతే అండి. మొట్టమొదటిసారి ఇశ్రాయేల్ ప్రజలు నీళ్లు లేవన్నప్పుడు దేవుడు మోషేతో నీ కర్ర తీసుకొని బండను కొట్టని ప్రభు చెప్పాడు. ఓకే అని ప్రభు చెప్పిన మాట ప్రకారం వెళ్ళి బండను కొట్టాడు, నీళ్ళు వచ్చాయి, తాగారు, సమృద్ధి వచ్చింది, బాగున్నారు. మరలా కొన్ని దినాల తర్వాత మరలా నీళ్లు లేవని మోషే మీద, దేవుని మీద ఇశ్రాయేల్ ప్రజలు సనుగుతా ఉంటే మోషేతో దేవుడు మాట్లాడాడు. మోషే నువ్వు వెళ్ళి బండతో మాట్లాడంటే మోషే ఏం చేశాడంటే ఇశ్రాయేల్ ప్రజలను ఒక మాట అన్నాడండి, ద్రోహులారా, మేము నీకు బండలోని నీళ్లు తీసుకురావాలని చెప్పి దేవుడు మాట్లాడమంటే ఈయన ఏం చేశాడు, మరలా పోయి బండను కొట్టాడు. బండలో నుండి నీళ్ళైతే వచ్చాయి కానీ అక్కడ దేవుని మాటకు మోషే తిరుగుబాటు చేశాడు. దేవుని మాటకు అవిధేయుడయ్యాడు. ఆ కానాను చేరలేకపోయాడు. మోషే అరణ్యంలో రాలిపోయాడు. మోషే చనిపోయాడు. ఈరోజు నా జీవితంలో ఎన్ని పర్యాయాలండి, ఎన్నిసార్లు లెక్కలేనన్ని సార్లు దేవుని మాటకు అవిధేయులం అవుతున్నాం. దేవుని మాటను చెవిని పెడుతున్నాం. దేవుడు మాట్లాడుతుంటే లోబడనొల్లని వారంగా ఉన్నాం. రక్షణ పొందమని, మన జీవితాల్లో రక్షణ కార్యాన్ని ప్రభు జరిగించాలని ఆయన ఇష్టపడుతూ నా జీవితంలో ఆయన హెచ్చరిస్తుంటే, బోధిస్తుంటే, మాట్లాడుతుంటే ఎక్కడో పెడచెవిని పెట్టి రక్షణ నిర్లక్ష్యం చేస్తున్నాం. దేవుని కార్యాలను నిర్లక్ష్యం చేస్తున్నాం. దేవుని మాటను నిర్లక్ష్యం చేస్తున్నాం. దేవుని ప్రేమను మనం కోల్పోయే వారంగా ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరు, ఈ రోజు నా జీవితంలో అవిధేయత మన జీవితంలో శాపాన్ని తీసుకురాబోతుంది. అవిధేయత మనకు నష్టాన్ని తీసుకురాబోతుంది. అవిధేయత మనకు నష్టమే కాదు, మన చుట్టుపక్కల ఉన్న వారిని, మన కుటుంబానికి కూడా నష్టాన్ని తీసుకురాబోతుంది. ఈ రోజు మన అవిధేయతను మనం విడిచిపెడదాం. సౌలు యొక్క జీవితంలో అతని అవిధేయత రాజును స్థానం నుండి విడిపించాడు. మోషే జీవితంలో అతని అవిధేయత కానాను చేరలేకపోయాడు. ఈరోజు నా జీవితంలో ఏ అవిధేయతను బట్టి ఈరోజు నష్టాన్ని అనుభవిస్తున్నాము, ఏ అవిధేయతను బట్టి పోరాటాలు, ఈ శ్రమలు, ఈ నిందలు, అవమానాలు అనుభవిస్తున్నాము, ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు మన అవిధేయత నుండి ప్రభు విడిపించబోతున్నాడు. మనల్ని దర్శించబోతున్నాడు. మనల్ని నీతి మార్గం నడిపించబోతున్నాడు. విధేయులుగా, దేవుని మాటకు విధేయులుగా, ఆయన మాటను వినేవారంగా, ఆయన మాటకు లోబడే వారంగా, ఆయన ఇష్టాన్ని నెరవేర్చేవారిగా ప్రభు ఈరోజు నిన్ను నన్ను మార్చబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆకాను జీవితంలో ఆకాను యొక్క తిరుగుబాటును బట్టి అతని జీవితంలో అవిధేయత ఆశీర్వాదాన్ని కూడా అడ్డుకుందండి. అవిధేయత మన ఆశీర్వాదాన్ని అడ్డుకోబోతుంది. అవిధేయత మన జీవితంలో మన పాపానికి అప్పగింపబోతా ఉంది. ఈరోజు అవిధేయులుగా ఉన్నాం, మేము యుద్ధంలో ఓడిపోయే వరంగా ఉన్నామండి. ఈరోజు అవిధేయతలో నుండి దేవుని దృష్టికి విధేయులముగా, ప్రభు దృష్టికి ఇష్టకరంగా మనం మార్చబడదాం. మొట్టమొదటిగా అవిధేయత మన జీవితంలో మనకు శాంతిని దూరం చేస్తుంది. అవిధేయత
మన జీవితాల ఆత్మీయ పతనానికి దారి తీస్తుంది, మన జీవితంలో శాంతిని దూరం చేస్తుంది. ఈరోజు అవిధేయత మనల్ని బట్టి మన అవిధేయత ఇతరులకు కూడా, మన కుటుంబానికి కూడా నష్టాన్ని తీసుకురాబోతోంది. ఈరోజు అవిధేయులముగా మనం ఉన్నామేమో, అవిధేయులుగా మన జీవితం ఉందేమో. 4వదిగా అవిధేయులంగా మనం ఉంటే యోనా జీవితంలో, యోనా గ్రంథం 1వ అధ్యాయం, యోనా గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం మనం చదువుకుంటే, గొప్ప మత్స్యం ఒకటి యోనాను మృంగవలనని యెహోవా నియమించి ఉండగా యోనా 3 దినముల మత్స్యం యొక్క కడుపులో నుండెను. యోనా అవిధేయత అతని జీవితంలో ఒక శిక్ష, చేసిన తప్పుకు శిక్ష అండి. అందరి ఎత్తి యోనాను సముద్రంలో పడేశారు, శిక్ష పొందుతున్నాడు. అతని అవిధేయత అతని జీవితంలో శిక్షను తెచ్చిపెట్టింది. ఈరోజు నీ నా అవిధేయత, దేవుని మాటకు అవిధేయంగా ఎక్కడో ఉన్నాం నీవు నేను, ఎక్కడో దేవుని మాటకు అవిధేయంగా జీవిస్తున్నాం. కాబట్టి ఈరోజు ఇంటి శ్రమలు, ఇటు నిందలు, ఇటు అవమానాలు, ఇటు శిక్షను అనుభవిస్తున్నాం, ఇటు రోగాలు అనుభవిస్తున్నాం, ఇటు ప్రతికూలతలు అనుభవిస్తున్నాం, ఇటు వ్యాధులు అనుభవిస్తున్నాం. ఎందుకో తెలుసా? ఎక్కడో దేవుని మాటను పెడిచేయని పెట్టాం. ప్రియ సహోదరి సహోదరుడా, యోనా జీవితంలో యోనా చేసిన అవిధేయత, యోనా ప్రభు సన్నిధిలో నుండి పారిపోయిన స్థితిని బట్టి అతని జీవితంలో శ్రమలు వచ్చాయి, అతని జీవితంలో నిందలు వచ్చాయి. ఒక పెద్ద శిక్ష అతనికి వచ్చింది. ఏమో తెలుసా? ఒక చేపు వచ్చి యోనాను మృంగుతా ఉందండి. అందరి ఎత్తి సముద్రంలో పడేస్తున్నారండి. అది ఒక చెరువు కాదు, ఒక నది కాదు, ఒక కాలువ కాదు, సముద్రం అండి. ఒప్పొంగుతున్న సముద్రం, తుఫాను చేత అలల చేత కొట్టబడుతున్న సముద్రం, ఓడే బద్దలైపోయి అటువంటి సముద్రంలో యోనాను ఎత్తి పడేయగానే యోనాను ప్రభు మళ్ళా విడిచిపెట్టలా. అతని అవిధేయతలో నుండి విధేయుడిగా మార్చని ప్రభు చూచాడు, కానీ ఎక్కడ యోనాను విడిచిపెట్టలా. ఈరోజు నీ నా అవిధేయత చూస్తున్న ప్రభువు నిన్ను నన్ను విడిచిపెట్టడంలా, ఆయన నిన్ను నన్ను విడిచిపెట్టే ఉద్దేశం మన ప్రభువుకు లేదు. అలాగేంటి ఆయన యోనాను విడిచిపెట్టేవాడు? నువ్వు నాకు అవిధేయుడు అయ్యావు కాబట్టి నువ్వు నాకు ఇంకా అవసరం లేదు, నేను ఇంకొకని ద్వారా నినేవే ప్రజలకు క్షేమాన్ని అనుగ్రహిస్తానని ప్రభు అనుకోలా. ఇంకొకరి ద్వారా నినేవే ప్రజలకు క్షేమాన్ని, సమాధానాన్ని ఇవ్వాలని ప్రభు అనుకోలా, ప్రకటన చేయాలని అనుకోలా. అవిధేయుడైన యోనానే విధేయుడిగా మార్చాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ప్రభు దృష్టికి అవిధేయులంగా ఉన్నామేమో, ప్రభు దృష్టికి అవిధేయులంగా ఉండి ప్రభుని తిరుగుబాటు చేస్తూ జీవిస్తున్నామేమో. కానీ మన దేవుడు మన అవిధేయతను చూసి విడిచిపెట్టే దేవుడు కాదండి. మన అవిధేయతను చూసి తిరస్కరించే దేవుడు కాదండి. మన అవిధేయతను చూసి ఆయన మనల్ని ప్రక్కన పెట్టే దేవుడు కాదండి. అవిధేయత నుండి విధేయతలోనికి నడిపించే దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. అవిధేయులుగా ఉంటే చూస్తుండే దేవుడు కాదు మన దేవుడు. నువ్వు ఇక అవిధేయుడు అయ్యావు కదా, నాకు తిరుగుబాటు చేసావు కదా, నా మాట వినలే కదా, నువ్వు చావని చెప్పే దేవుడు కాదు ఆయన. నిన్ను సన్మార్గంలో నడిపించే దేవుడు, మనల్ని విధేయతలోనికి నడిపించే దేవుడు, విధేయత మనకు నేర్పే దేవుడు అండి ఆయన. కొన్ని దారుల ద్వారా నడిపిస్తాడు, శిక్షల ద్వారా నడిపిస్తాడు, కొన్ని ప్రతికూల పరిస్థితుల ద్వారా మరల విధేయులుగా ఆయన మనల్ని మారుస్తాడు. యోనా జీవితంలో అతని అవిధేయత ఒక శిక్ష తెచ్చిపెట్టింది. ఎత్తి సముద్రంలో పడేశారు, దయా దాక్షిణ్యం లేవు. యోనా జీవితంలో అతని అవిధేయత ఇతరులు వచ్చి చెప్తున్నారండి, అన్యులు వచ్చి బుద్ధి చెప్తున్నారండి. భూమికి ఆకాశానికి సర్వశక్తి కలిగిన దేవుని మాట వినకుండా తిరస్కరించడానికి నీకు బుద్ధి లేదా? ఎట్లా ఆయన మాటను తిరస్కరించావు? ఎట్లా ఆయన మాటకు అవిధేయుడవయ్యావు? ఎట్లా ఆయన నినేవేకి వెళ్ళమంటే తరిహించడానికి ఎట్లా పారిపోతున్నావు? అక్కడ బుద్ధి చెబుతున్నారండి. ఆ మాట చూద్దాం. అప్పుడు వారు, సముద్రం పొంగుచున్నది, తుఫాను అధికమవుతున్నది, సముద్రం మా మీదకి రాకున్నట్లు నిమ్మడించినట్లు మేము నీకేమి చేయవలనని అతడగా, యోనా, నన్ను బట్టి ఏ గొప్ప తుఫాను మీ మీదకి వచ్చినని నాకు తెలిసి ఉన్నది, నన్ను ఎత్తి సముద్రంలో పడవేయడి, అప్పుడు సముద్రం మీ మీదికి రాకుండా నిమ్మలించునని అతడు వారితో చెప్పాను. వారు ఓడను దరికి తెచ్చుటకు తెడ్లను బహు బలముగా వేసిరి గాని గాలి తమకు ఎదురై తుఫాను బలము చేత సముద్రం పొంగి ఉండటం వలన వారికి ప్రయత్నము వ్యర్థమాయను. కాబట్టి వారు, యెహోవా, నీ చిత్త ప్రకారమే నీవు దీన్ని చేసితివి, ఈ మనుషుని బట్టి మమ్మల్ని లయము చేయకుందువు గాక, నిర్దోషిని చంపితరన్న నేరం మా మీద మోపుకుందువు గాక అని యెహోవా మనవి చేసుకొనిది. దేవుణ్ణి ప్రార్థిస్తున్నారండి, అన్యులు కూడా ప్రభువుని ప్రార్థిస్తున్నారు. ఎత్తి యోనాను సముద్రంలో పడివేశారు. ఓడవారు భయం చెందుతున్నారు, అందరూ భయపడుతుంటే ఓడ కిందికెళ్ళి యోనా పడుకున్నాడండి. 5వ వచనంలో 5వ వచనంలో
కాబట్టి నావికులు భయపడి ప్రతివాడు తన దేవతను ప్రార్థించి ఓడ చులకన చేటకి అందులోనికి సరుకులను సముద్రంలో పడవేసి అప్పటికి యోన ఓడ దిగువ భాగమునకు పోయి పడ్డుకొని గాఢ నిద్రపోయి ఉండెను. అందరూ చనిపోతారేమో అని మరణ భయంతో భయపడుతుంటే ఈయనకి ఏ భయంలా, దేవునికి సన్నిధిలో తిరుగుబాటు చేశారన్న ఆ చింత లేదు, దేవుని మాటకు అవిధేయతనయ్యానన్న చింత లేదు, ప్రభు వెళ్ళమన్న మార్గంలో వెళ్లకుండా వేరొక మార్గములో ప్రభు సన్నిధిలో ఉండి దూరంగా వెళ్తున్నాననే చింత బాధ యోనాకు ఒక్కింత కూడా లేదండి. పారిపోయి ఆ యొక్క ఓడ ఎక్కేసి ఓడ అమ్మడానికి వెళ్ళి గాఢ నిద్రపోతున్నాడంట. తుఫాన్ రేగుతుంది, గాలి వస్తుంది, అలలు కొడతా ఉన్నాయి, ఓడ బద్దలైపోయేంతగా తుఫాన్ రేగుతుంటే ఈయన మాత్రం నిమ్మలంగా పండుకొని నిద్రపోతున్నాడంట. ఓడలో ఉన్న వారంతా భయపడుతూ వారి వారి దేవుళ్ళకు ప్రార్థన చేసుకుంటున్నారు, వారి వారి దేవుళ్ళను మొక్కుకుంటున్నారు, అయ్యా మమ్మల్ని రక్షించు, మా దేవుడా మమ్మల్ని రక్షించని వారు మొరపెట్టుకుంటుంటే 6వ వచనంలో అప్పుడు ఓడ నాయకుడు అతని యొద్దకు వచ్చి, ఓయి నిద్రపోతా నీకేమి వచ్చినది? యోనా నిద్రపోతున్నాడండి. అవిధేయత అతని జీవితంలో ఆత్మీయతలో మెలుకోలేదు అతనికి. ఇంకా దేవుని కార్యాల పట్ల మెలుకోలేదు అతనికి. దేవుడు చెప్పిన మాట వినే అనుభవం లేదు అతనికి. ఎందుకంటే నిద్రమత్తు వచ్చేసింది, నిద్రపోయే జీవితం అతనికి వచ్చేసింది. ప్రభు సన్నిధిలో నుండి అతని నిద్రమత్తుడిగా మారిపోయాడండి. ఇక ఒకప్పుడున్న మెలకువ జీవితం అతనిలో లేదు, ప్రార్థన జీవితం అతనిలో లేదు, సమస్తాన్ని కోల్పోయాడు. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడే అతడు ఆత్మీయుడిగా జీవించాడు. కానీ దేవుని సన్నిధిలో నుండి ఎప్పుడైతే పారిపోయాడో అతని జీవితంలో ఆత్మీయతను అతడు కోల్పోయాడండి. ఓ ఈ నిద్రపోతా నీకేమి వచ్చినది? లేచి నీ దేవుని ప్రార్థించు, మనం చావకుండా ఆ దేవుడు మన ఎందుకు కనికరించునేమో నేను. అన్యులు చెప్తున్నారండి ప్రార్థించమని. అంటే ప్రార్థన అనుభవాన్ని కోల్పోయాడు, పరిస్థితులు గుర్తించలేని స్థితిలోకి వెళ్ళిపోయాడు. ఎందును బట్టి శ్రమలు వచ్చాయి, ఎందును బట్టి ప్రతికూలతలు వచ్చాయి, నేను దేవునికి మాటకు అవిధేయనయ్యానే, దేవుని మాటను తిరస్కరించానే, దేవుడు నినేవేకి వెళ్ళమంటే తరిహిష్ణకు పారిపోయి వచ్చేసానే, ఈరోజు నన్ను బట్టే దేవుని మాటకు అవిధేయనని ఒక చింత వేదన ఏం లేదు. పండుకొని చల్లగా నిద్రపోతున్నాడు యోనా. ఈరోజు నా జీవితంలో కూడా దేవుని మాటకు అనేక పర్యాలు అనేక విషయాలు అవిధేయులంగా మనం బ్రతుకుతున్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నేను విధేయులంగా మార్చబడాలనేది ప్రభు చిత్తమై ఉన్నది. నేను విధేయులంగా ప్రభు దృష్టికి విధేయులుగా మార్చబడాలనేది దేవుని చిత్తమైంది. అవిధేయులంగా ఉన్నంత కాలం మన జీవితంలో మెలుకు ఉండదు. అవిధేయులంగా ఉన్నంత కాలం దేవుని కార్యాలు గుర్తించలేం. అవిధేయులంగా ఉన్నంత కాలం దేవుడి మన జీవితాలు ఆయన కొన్ని కార్యాలు కూడా నడిపిస్తుంటే గుర్తించలేం. నిద్రమత్తు జీవితం మనం కలిగి ఉంటాం. యోనా జీవితంలో అన్యులు వచ్చి చెప్తున్నారండి ప్రార్థించమని. ఒక భక్తునికి తెలియదా ప్రార్థించాలని? ఒక వ్యక్తికి తెలియదా ఈ ప్రతికూలతలు దేవునికి మొరపెట్టాలని? అన్యులతో చెప్పించుకునే స్థితికి వెళ్ళిపోయాడు. చెప్పే స్థితి నుండి చెప్పించుకునే స్థితికి. అవిధేయత అతని జీవితాన్ని తారుమారు చేసేసింది. అవిధేయత అతని జీవితంలో శిక్షకు గురి చేసింది. అవిధేయత అతని జీవితంలో సముద్రంలో పడేసినట్టు చేసింది. అతని అవిధేయత అతన్ని చేప కడుపులోకి వెళ్ళేటట్టు, అట్టి శిక్షను. చేప కడుపులో మనిషిని జీవించగలడా అండి? చేప కడుపులోకి వెళ్తే చేప మనిషిని బ్రతికి ఉంచగలదా? కానీ ప్రభు అయితే అతన్ని చంపాలని చూడాల, ప్రభు అయితే అతన్ని నాశనం చేయాలని చూడాల. అతని అవిధేయత నుండి విధేయతలోనికి నడిపించాలని చూశాడు. సహోదరి సహోదరుడా, ఈరోజు యోనా యొక్క అవిధేయత అతని జీవితంలో నష్టాలను తెచ్చిపెట్టింది. చేప కడుపులో యోనా వెళ్ళిపోయాడండి. చేప కడుపులోకి వెళ్ళిపోయాడు యోనా. చేప కడుపులో ఉన్నాడు యోనా. 2వ అధ్యాయం 1వ వచనంలో ఆ మత్స్యము కడుపులో నుండి యోనా యెహోవాకు ఇలాగ ప్రార్థన చేశాను. అవిధేయత అతనికి శిక్షను తెచ్చింది. కడుపులోకి వెళ్ళినాక బుద్ధి వస్తుందండి. నినేవే ఆ యొక్క సముద్రములో ఆ యొక్క చేప కడుపులోకి వెళ్ళిన తర్వాత ఆ చేప కడుపులో దేవునికి ప్రార్థించే బుద్ధి వచ్చింది. అప్పుడు మెలకు వచ్చింది. అప్పుడు గుర్తించాడు పరిస్థితులు, అప్పుడు గుర్తించాడు ప్రతికూలతలు. నేను దేవుని దృష్టికి అవిధేయునయ్యానే, దేవుని దృష్టికి ఆయన మాటను పెట్టానే, ఆయన సన్నిధిలో నుండి పారిపోయానని అప్పుడు బుద్ధి వచ్చింది యోనాకి. ప్రార్థన చేస్తున్నాడు కడుపులో, చేప కడుపులో. బయట ఉన్నప్పుడు ప్రార్థన చేయాల, అన్ని బాగున్నప్పుడు ప్రార్థన చేయాల, అన్ని ప్రతికూల పరిస్థితులు బాగున్నప్పుడు ప్రార్థన చేయాల. చివరిగా ఇంక చేప కడుపులో పోయినాక బుద్ధి వచ్చి ప్రార్థిస్తున్నాడండి. తప్పిపోయిన కుమారుడు యొక్క జీవితం కూడా అంతే. ప్రియ సహోదరి సహోదరుడా, తండ్రి ఆస్తిలో వచ్చే భాగాన్ని తీసుకున్నాడు. తండ్రి, నాకు నీ ఆస్తిలో వచ్చే నా భాగం నాకు ఇవ్వని చెప్పేసి ఆ భాగాన్ని తీసుకొని విచ్చలవిడిగా జీవించి విచ్చలవిడిగా తిరిగి తండ్రి ఆస్తిని వ్యయపరిచి విస్తారంగా అనేకమైన వాటికి డబ్బు వ్యయపరుచుకొని ఆ డబ్బంతా పోగొట్టుకొని అయిపు చేసుకొని తినడానికి తిండి లేని స్థితిలో
ఏమీ లేని స్థితిలో చివరికి ఎక్కడికి వెళ్ళాడంటే పందులు తినే పొట్టు దగ్గరికి వెళ్ళింది అతని జీవితం. పందులు కాచుకునే స్థితికి వెళ్ళిపోయాడు. ఆకలి తట్టుకోలేక పందులు తినే పొట్టుతో తన కడుపు నింపుకోవాలని ఆశపడుతున్నాడు. ఇక అటువంటి ప్రతికూల పరిస్థితులు ఆ స్థితికి వెళ్ళిన తర్వాత అతనికి బుద్ధి వస్తుంది. అయితే అతనికి బుద్ధి వచ్చినప్పుడు నా తండ్రి యొద్ద అనేకమైన కూలి వాళ్ళకి అన్నం సమృద్ధిగా ఉంది, నేను ఇక్కడైతే ఆకలికి చంచిపోతున్నా, నా తండ్రి అనేక మందికి పెట్టే స్థితిలో ఉన్నాడు, అనేక మంది కూలి వాళ్ళు మా కింద ఉన్నారు, వారికి సమృద్ధిగా ఆహారాన్ని నా తండ్రి పెడుతుంటే ఆయన కుమారుడైన నేను ఈ స్థితిలో ఉన్నానే. ఈరోజు మన పరమ తండ్రి అయిన యేసయ్య సర్వ సమృద్ధి కలిగిన దేవుడు. ఆయన ఆశ్రయించి వారికి ఏ మేలైనా చేయగలిగిన దేవుడు ఆయన. అనేక మేలుల చేత, అనేక ఆశీర్వాదాల చేత, అనేక దీవెనల చేత నింపగలిగిన సర్వశక్తుడు ఆయన. ఆయన దగ్గర అన్ని ఉన్నాయి, ఆయన్ని అడగం మనం. ఆయన దగ్గర అన్ని ఉంటాయి, ఆయన్ని అడగం, ఆయన నుండి పొందుకోం. ఇదా చీపుది పడేసేదాల కోసం, అట్లా పందులు తినే పొట్టు కోసం ప్రాకులాడేవా జీవితం మనది. సహోదరి ఈరోజు చిన్న చిన్న విషయంలో పడిపోతూ, తప్పిపోతూ, జారిపోతూ జీవిస్తున్నాము. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మన ప్రతికూలతలో మనకు సహాయం చేసే దేవుడు, మన ప్రతికూలతలను మనం విడిపించే దేవుడు, మనకు తోడుగా ఉండి మనం ప్రార్థిస్తే మన మొర వినే దేవుడు అండి. యోనా అవిధేయుడయ్యాడు, దేవుని మాటకు అవిధేయుడయ్యాడు, దేవుని సన్నిధిలో ఉండి పారిపోయాడు, ఓకే. కానీ చేప కడుపులో యోనా యెహోవాకు మొరపెడుతున్నాడండి, యెహోవాకు ప్రార్థిస్తున్నాడండి. ప్రియ సహోదరుడా, ఈ ఉదయం నీవు నేను మరలా విధేయులమై ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తే ప్రభు మన ప్రార్థన వినబోతున్నాడు. హల్లెలూయా. యోనా యొక్క అవిధేయత అతని జీవితంలో శిక్షను తెచ్చిపెట్టింది. తప్పిపోయిన కుమారుడు యొక్క జీవితంలో అతని అవిధేయత, అతను పోగొట్టుకున్న స్థితి అతని జీవితంలో పందులు తినే పొట్టు దగ్గరికి బుద్ధి వచ్చినప్పుడు అండి. బుద్ధి లేదు అతనికి. చివరిగా పందులు తినే పొట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు బుద్ధి వచ్చింది. ఈరోజు నా జీవితంలో ఇంకా బుద్ధి రాలేదేమో, ఇంకా ప్రభుకు అవిధేయులంగానే ఉన్నామేమో. ప్రభు అనేక సార్లు హెచ్చరిస్తున్నా, మాట్లాడుతున్నా, మనకి బోధిస్తున్నా, మన లయం కాకుండా మనల్ని కాపాడుతున్నా, భద్రపరుస్తున్నా, క్షేమంతో నింపుతున్నా, కొన్నిసార్లు ప్రభు హెచ్చరిస్తున్నా, ఇంకా అవిధేయులంగానే, బుద్ధి రాని వారంగానే దేవుని దృష్టికి తిరుగుబాటు చేస్తూనే బ్రతుకుతున్నామేమో. జాగ్రత్త ప్రియ సహోదరి, ఈరోజు నష్టాలు అనుభవిస్తున్నాం, ఈరోజు ప్రతికూలతలు అనుభవిస్తున్నాం, ఈరోజు పోరాటాలు అనుభవిస్తున్నాం, ఈరోజు శ్రమలు అనుభవిస్తున్నాం, ఈరోజు నిందలు అనుభవిస్తున్నాం, ఈరోజు గొడ్రాలనే నిందలు, పిల్లలు లేరనే నిందలు, ఈరోజు జాబ్ లేదని నిందలు, ఈరోజు దేనికి పనికిరానని నిందలు. ఈరోజు ఇవన్నీ ఎందుకంటే ప్రతికూలతలు అనుభవిస్తున్నాం. ఈరోజు మన యొక్క అవిధేయతను బట్టి ఈరోజు ప్రభు దృష్టికి విధేయులంగా మార్చబడదాం. ప్రభు దృష్టికి విధేయులంగా మనం మార్చబడితే మన ప్రభు మనకు సహాయం చేయబోతున్నాడు. హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చదువుకుంటే, నా కుమారుడా ప్రభు చేయి శిక్షను తృణీకరింపకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకము. ప్రభు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును. ప్రభు నిన్ను గద్దించినప్పుడు విసుకకు. ప్రభు కొన్ని పర్యాలు మనం గద్దిస్తాడండి మన అవిధేయతను బట్టి. ప్రభువుని విడిచిపెట్టి వెళ్ళడాన్ని బట్టి కొన్నిసార్లు గద్దిస్తాడు. తండ్రి నడుచుకుంటూ వెళ్తున్నాడండి, తండ్రి పిల్లోడు చేయి పట్టుకుంటే పిల్లోడు తప్పించుకొని వెళ్ళలేడు. కానీ పిల్లోడు తండ్రి చేయి పట్టుకుంటే నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు పిల్లోడు ఎప్పుడు చేయి విడిచిపెడతాడో తెలియదు, తండ్రి చూసుకోడు. ఎక్కడో ఆడుకుంటున్నారు, పిల్లోడు చూచాడు, అతడు అక్కడికి వెళ్ళాలనుకున్నాడు, తండ్రి చేయి ఇతడు పట్టుకున్నాడు కాబట్టి తండ్రి చేయి వదిలిపెట్టి పరిగెత్తుకుంటూ ఆడుకునే చోటికి వెళ్ళిపోతాడు. ప్రియ సహోదరుడా, ఈ రోజు అట్లా వెళ్ళిపోతే ఒకసారి చూస్తారు, 2 సార్లు చూస్తారు, 3 సార్లు చూస్తారు తండ్రి. ప్రతిసారి తండ్రిని విడిచిపెట్టి దూరంగా అట్లా వెళ్ళిపోతే తండ్రి కుమారుని శిక్షిస్తాడా, శిక్షించడా, గద్దిస్తాడా, గద్దించడా? రే నా చేయి విడిచిపెట్టావా నీకుందని గద్దిస్తాడా, గద్దించడా? ఈరోజు నా అవిధేయత ప్రభు అనేక పర్యాలు మాటి మాటికి నీవు నేను అవిధేయులంగా ప్రభు సన్నిధిలో జీవిస్తున్నాం కాబట్టి ప్రభు కొన్నిసార్లు మనల్ని గద్దించేవాడిగా ఉన్నాడు. ప్రభు కొన్నిసార్లు మనల్ని హెచ్చరించేవాడిగా ఉన్నాడు. ప్రభు గద్దించినప్పుడు మనం విసుగద్దంటే ఎందుకో తెలుసా? ప్రభు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించే ప్రతి కుమారుని దండించును. ఎందుకు ప్రభు మనల్ని శిక్షిస్తున్నాడంటే, ఎందుకు ప్రభు మనల్ని దండిస్తున్నాడంటే, ఎందుకు ప్రభు మనల్ని గద్దిస్తున్నాడంటే ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడండి. మనం నష్టపరచబడ్డం ఆయనకి ఇష్టం లేదు. ఆయన సన్నిధిలో మనం దూరం అయిపోవడం ఆయనకి ఇష్టం లేదు. ఆయన సన్నిధిలో నుండి తొలగిపోవడం ఆయనకి ఇష్టం లేదు. మన వ్యాధులు అనుభవించడం ఆయనకి ఇష్టం లేదు. మన శ్రమలు అనుభవించడం ఆయనకి ఇష్టం లేదు. ఎందుకో తెలుసా? ఆయన మళ్ళీ ప్రేమిస్తున్నాడు. కాబట్టి మళ్ళీ సరిచేయాలని ఇష్టపడుతున్నాడు. మళ్ళీ ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన బిడ్డలుగా మళ్ళీ స్వీకరించాలని ఇష్టపడుతున్నాడు. ఆయన బిడ్డలుగా కాకుండా దూరం అయిపోతున్నాం.
యోనా వల్ల ఆయన సన్నిధి నుండి తొలగిపోయే వారంగా ఉన్నాం. ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు, ప్రభు సన్నిధిలో తొలగిపోయే వారంగా కాదు, ప్రభు సన్నిధిలో ప్రభుని హత్తుకొని జీవిస్తే యోనాకు వచ్చిన నష్టాలు మనం పొందుకోమండి. ఈరోజు మన జీవితాలు కూడా నష్టాలే, మన జీవితాలు కూడా కష్టాలే, మన జీవితాలు కూడా ప్రతికూలతలే, మన జీవితంలో కూడా నిందలు అవమానాలు అనుభవిస్తున్నాం. అనేకమైన శోధనలు, అనేకమైన ప్రతికూలతలు, అనేకమైన వ్యర్థమైన అనుభవాలు ఈరోజు నా జీవితంలో ఉన్నాయి. దుఃఖమే, వేదనే, శాంతి లేని బ్రతుకు, సమాధానం లేని బ్రతుకు, ప్రతి కుటుంబంలో ఎవరిని కదిలించిన చింత, వేదనే, దుఃఖమే. ఈరోజు నా జీవితంలో నిన్ను నన్ను ప్రభు ప్రేమిస్తున్నాడు, నిన్ను నన్ను ప్రభు గద్దించబోతున్నాడు. మన విసుగద్దు. ఎందుకు ప్రభు ఇట్లా అనుమతించాడు? ఎందుకు ప్రభు మా జీవితానికి శ్రమలు ఇచ్చాడు? ఎందుకు మా జీవితాలు ప్రభు పోరాటాలు ఇచ్చాడని విసిగే అనుభవం నా జీవితంలో ఉందేమో. ఇశ్రాయేలు ప్రజలు విసిగారండి, సనిగారండి. ఐగుప్తులకు బానిసలుగా ఉండడమే మాకు మేలు. అరణ్యంలో చచ్చిపోవటానికి, అరణ్యంలో చంపడానికి తీసుకొని వచ్చావా మోషే? అరణ్యంలో మమ్మల్ని చంపడానికి, మమ్మల్ని శిక్షించడానికి, అరణ్యంలో రాలిపోవడానికి మమ్మల్ని తీసుకొచ్చావా? ఆకలి బాధలతో చచ్చిపోవడానికి తీసుకొచ్చావా? మేము తిరిగి వెళ్ళి ఇశ్రాయేలుకు బానిసలుగా ఉండేదే మేలు అని సనిగారండి, విసుక్కున్నారండి, గొనిగారండి అనేక పర్యాయాలు. ఈరోజు నా జీవితంలో ప్రభువును సనిగే అనుభవం, గొనిగే అనుభవం, అవిధేయులుగా మారే అనుభవం, ప్రభువుని మాటి మాటికి ఆయన మీద విసుక్కునే అనుభవాన్ని నేను కలిగి ఉన్నామేమో. ఏం చేశాడు దేవుడు నాకు? ఏ మేలు చేశాడు దేవుడు నాకు? ఆయన ప్రేమిస్తున్నా, ఆయన మందిరానికి వెళ్తున్నా, ఆయన కలిగి ఉన్న, ఆయన అనుసరిస్తున్న ప్రభు ఏ మేలు చేశాడని ప్రభువునే సనిగే జీవితం, గొనిగే జీవితం ఆ బ్రతుకులో ఉందేమో ప్రియ సహోదరి, సహోదరుడా. ఈరోజు ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ప్రభువును సనిగే అనుభవం, ప్రభువును గొనిగే అనుభవం నేను విడిచిపెట్టాలని ప్రభు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. సామెతల గ్రంథం 3వ అధ్యాయం, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 11, 12 వచనాలు మనం చూస్తే, నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గద్దింపునకు విసుకవద్దు. తండ్రి తనకిష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించి వారిని గద్దించును. ఇక్కడ కూడా ప్రభు చెప్తున్నాడు, నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరించాకు. ప్రభు శిక్షిస్తా ఉంటే, ప్రభు ఒక దెబ్బ వేస్తుంటే, ప్రభు నిన్ను సరిచేయడానికి, మనల్ని సరిచేయడానికి ఆయన శిక్షిస్తుంటే మనము ఆయన శిక్షను తృణీకరించద్దంట. ప్రభు శిక్షను మనం గద్దింపును విసుకవద్దంట. ఎందుకంటే తండ్రి తాను ప్రేమించి కుమారుని శిక్షించినట్లు, గద్దించినట్లు యెహోవా తన్ను ప్రేమించిన వారిని గద్దించిన. ఈరోజు ప్రభు మళ్ళీ ప్రేమిస్తున్నాడు కాబట్టి మనల్ని గద్దిస్తున్నాడు. ప్రభు మళ్ళీ ప్రేమిస్తున్నాడు కాబట్టి, యోనాను ప్రభు ప్రేమిస్తున్నాడు కాబట్టే అతన్ని చెరసాల ఆ యొక్క సొరచేప కడుపులోకి తీసుకెళ్లాడండి. అతన్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి కొన్ని పరీక్షలు అనుమతించాడు. అతను ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆ సముద్రంలో ఎత్తి పడేయించాడు. అతన్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి అతడు సముద్రం పడగానే చేపకు ముందుగానే ఆజ్ఞ ఇచ్చాడు ప్రభువు, చేప నువ్వు వెళ్ళి యోనాను మృంగు, కానీ అతనికి ఏ హాని జరగద్దు. నువ్వు మృంగినా, నువ్వు అతని కడుపులో నువ్వు వేసుకున్నా అతనికి హాని జరగద్దు. అతని తినడానికి లేదు నీకు వీలు. నువ్వు ఊరికి అతన్ని కడుపులో దాచాలా ప్రభు ఆజ్ఞాపించాడు. కొన్ని ప్రతికూల పరిస్థితుల్లో ప్రభు ఆజ్ఞాపిస్తాడు మన జీవితాల్లో, ప్రభువే అనుమతిస్తాడు. కానీ వాటి చేతికి ప్రభు మనల్ని అప్పగించడండి, మరణానికి ప్రభు అప్పగించడండి. యోనాను చేప కడుపులోకి ప్రభు అనుమతించాడు కానీ, చేపకు ఆజ్ఞాపించాడు కానీ, చేప యోనాకి ఏ హాని చేయడానికి ప్రభు అనుమతించాలా? ఈరోజు శత్రువు నీ మీదికి తన్నెత్తిన, శత్రువు మన జీవితాల్లో అనేకమైన ప్రతికూల పరిస్థితులు తీసుకొచ్చిన, శత్రువు మనల్ని కృంగదీయాలని, బలహీనపరచాలని అనేక రీతులుగా శత్రువు పన్నాగం పండిన వాడు మన మీద జయం పొందలేడు. ఎందుకో తెలుసా? వాడికి ప్రభు అనుమతి ఇవ్వలేదు. ఈరోజు ప్రియ సహోదరి, సహోదరుడా, నా జీవితం మీద ప్రభు వాడికి అనుమతి ఇవ్వాల. నిన్ను నన్ను నాశనం చేసే అనుమతి వాడికి ఇవ్వాల. శోధించబడుతున్నాం అంతే, బాధించబడుతున్నాం అంతే, శిక్షింపబడుతున్నాం అంతే, ప్రభు ద్వారా గద్దింపబడుతున్నాం అంతే. ఈరోజు నా జీవితంలో ఆ గద్దింపుకు మనం లోబడితే, ఆ గద్దింపుకు మార్పు చెందితే, యోనా ప్రభు గద్దింపుకు మార్పు చెందాడు, బుద్ధి వచ్చింది, చేప కడుపులో ప్రభుకు మొరపెట్టడం మొదలు పెట్టాడు. హల్లెలూయా. ఈరోజు అవిధేయులంగా ఉన్నామేమో, ఇప్పటి నుంచైనా ప్రభుకు మొరపెట్టే జీవితాన్ని ప్రారంభిద్దాం. ప్రభు దృష్టికి అవిధేయులంగా ఉండి నష్టాలు, కష్టాలు, పోరాటాలు, దుఃఖమును, అసమాధానాన్ని, శాంతి లేని జీవితాన్ని ఈరోజు నేను అనుభవిస్తున్నామేమో. ఇప్పుడైనా ప్రభుకు మొరపెట్టి ప్రభు కృపను పొందుకున్నామా? మనం ఆరాధిస్తున్న దేవుడు ఆయన కనికరం కలిగిన దేవుడు, ఆయన కృప కలిగిన దేవుడు,
ఆయన మనల్ని ప్రేమించే దేవుడు. యెహోవా తాను ప్రేమించు వారిని గద్దిస్తున్నాడు. యెహోవా తాను ప్రేమించు వారిని సరిచేయబోతున్నాడు. యెహోవా తాను ప్రేమించు వారిని ఆయన కృప చూపబోతున్నాడు. ఎలాగైనా ఆయన మార్గంలో నిన్ను నన్ను నడిపించబోతున్నాడు. హల్లెలూయా. నువ్వు లోబడ్డావా సరే, యోనా వలె లోబడకపోతే నిన్ను అనేకమైన మార్గాల ప్రతికూలతల గుండా ప్రభు నడిపించి లోబరుచుకుంటాడు ఆయన. చిట్ట చివరికి నువ్వు ఆయనకు లోబడాలంటే నువ్వు నేను తోకాడించడానికి లేదు ప్రభు సన్నిధిలో. ప్రభుతో ఆటలాడుకోవడానికి లేదు. ప్రభు మీద తిరుగుబాటు చేయడానికి లేదు. అవిధేయులంగా బ్రతకడానికి లేదు. ఎలాగైనా నిన్ను నన్ను సరిచేసి విధేయులుగా మార్చి ఆ సర్వశక్తి కలిగిన దేవుడు మనతో ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ప్రభు దృష్టికి విధేయులుగా మార్చబడదామా? సౌలు రాజు ఇంతవరకు మనం మాట్లాడుకున్న మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయం 23వ వచనంలో సౌలు రాజు దేవుని మాటను లెక్క చేయకపోవడాన్ని బట్టి, సౌలు రాజు దేవుని మాటకు అవిధేయుడుగా జీవించడాన్ని బట్టి రాజ్యం అతని నుండి దూరం అయిపోయింది. ఇశ్రాయేలుకు మొదటి రాజుగా నియమించబడ్డాడు. ఆనాడు సమూయేలు ప్రవక్త వచ్చి తైలముతో అభిషేకించి నాట నుండి యెహోవా ఆత్మ సౌలు మీద నిలిచి ఉండి ఒక రాజుగా ఇశ్రాయేలు మొదటి రాజుగా అభిషేకించబడ్డాడు. కానీ అతని తిరుగుబాటు, అతని విధేయత, దేవుని మాట వెనుకపోవడం స్థితిని బట్టి రాజ్యము నుండి అతను వెలివేయబడ్డాడు. రాజు స్థానం నుండి కొట్టివేయబడ్డాడు. యెహోవా అతని రాజు స్థానం నుండి తీసేశాడు. ఈరోజు నీ నా జీవితంలో మన అవిధేయత మన ఆధ్యాత్మిక స్థితిని పడద్రోయబోతా ఉంది. మన అవిధేయత దేవుడు మనకిచ్చిన స్థితిని, మనకిచ్చిన స్థాయిని కోల్పోతా ఉన్నాం. ఈరోజు దేవునికి అవిధేయులమయ్యామా? దేవుని దృష్టికి అయోగ్యులంగా అవిధేయులంగా బ్రతికామా? ఆత్మీయ స్థితిలో మన స్థాయి ఇక్కడుంటే అవిధేయతను బట్టి మన స్థాయి ఇక్కడికి రాబోతా ఉంది. ప్రియ సహోదరి సహోదరుడు, ఈరోజు అవిధేయులంగా ఉంటే నష్టపోయే వారంగా ఉన్నాం. అవిధేయులంగా ఉంటే శ్రమను అనుభవించే వారంగా ఉన్నాం. అవిధేయులంగా ఉంటే మన ప్రతికూలతలు అనుభవించే వారంగా ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, అవిధేయతను బట్టి దేవుని శిక్ష ఈరోజు నీ నా మీదికి రాబోతా ఉంది. 5వదిగా అవిధేయత మన జీవితాలు ఏం చేయబోతుందో యోనా గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో, అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞేయగా అది యోనాను నేల మీద త్రక్కివేసెను. అవిధేయత మన ప్రాణ రక్షణ ఆలస్యం చేస్తుంది. అవిధేయతను బట్టి 3 దినాలు ముందే సముద్రంలో పడిన వెంటనే చాపకడుపులోకి వెళ్ళిన వెంటనే ప్రార్థించి ఉంటే దేవుడు తప్పించేవాడు, రక్షించేవాడు. కానీ అతని అవిధేయత 3 దినాలు చేప కడుపులో ఉన్నాడండి. యోనా 3 దినాలు చేప కడుపులో ఉన్నాడు. యోనా 3 దినాలు చేప కడుపులో ఉన్నాక అతని విధేయత వచ్చింది. ఈరోజు నీ నా జీవితంలో అవిధేయతను బట్టి దేవుని కార్యం ఆలస్యం అవుతుంది. అవిధేయను బట్టి శిక్ష మనకు పొడిగించబడుతుంది. ఇంకా విధేయులముగా బ్రతుకునేంత కాలం శిక్ష పెరుగుతూనే ఉంటుంది. దేవుని కార్యం ఆలస్యం అవుతూనే ఉంటుంది. యోనాను మరల దేవుడు ఆజ్ఞ ఇస్తేనే అది తీసుకెళ్లి యోనాను కక్కేసిందండి బయట. ఈరోజు నీ నా జీవితంలో దేవుని దృష్టికి అయోగ్యులంగా మనం బ్రతికితే అక్కడ చూస్తే మొదటి అధ్యాయం 27వ వచనంలో గొప్ప మత్స్యం ఒకటి యోనాను మింగవలనని యెహోవా నియమించి ఉండగా యోనా 3 దినములు ఆ మత్స్యం యొక్క కడుపులో నుండెను. 3 దినాల దాని కడుపులో ఉన్నాక బుద్ధి వచ్చింది యోనాకి. అతని జీవితంలో అతని విధేయత చూపడం ఆలస్యమై కొద్దీ అతని జీవితంలో దేవుని కార్యం కూడా ఆలస్యమైంది. దేవుని అతను రక్షించడం కూడా ఆలస్యమైంది. ఈరోజు అవిధేయత నీలో ఉంటే ప్రభు నిన్ను రక్షించడానికి నీ దగ్గరికి రాలేనండి. ఇప్పటికైనా విధేయత చూపుదాం ప్రియ సహోదరి సహోదరుడా. నీ నా ఆధ్యాత్మిక జీవితంలో, నీ నా శారీరక జీవితంలో మనం ప్రభు దృష్టికి విధేయులంగా మార్చబడదాం. ప్రభు దృష్టికి విధేయతను కలిగిన వారంగా మార్చబడదాం. మన విధేయత మనల్ని రక్షించబోతుంది. మన విధేయత మనల్ని లేవనెత్తబోతుంది. మనం చూపే విధేయత మన జీవితంలో నూతన కార్యాలు జరిగించబోతుంది. మన విధేయత ప్రభు కార్యాన్ని త్వరపెట్టబోతుంది. హల్లెలూయా. యోనా జీవితంలో అతని అవిధేయత 3 దినాలు చేప కడుపులో ఉన్నాక అప్పుడు ప్రభుకు ప్రార్థిస్తున్నాడు. యోనా 2వ అధ్యాయం 1వ వచనం. ఈరోజు అవిధేయతలో శ్రమల వెంబడి శ్రమలు పట్టబడుతున్నా, పోరాటాలు వస్తా ఉన్నా, నిందలు వస్తా ఉన్నా, అవమానాలు వస్తానా గుర్తించలేని అనుభవం. యోనా వలె అవిధేయత మన గుడ్డితనాన్ని కలుగజేయబోతోంది. యోనా వలె అవిధేయత మనకు నిద్రమత్తును కలుగజేయబోతా ఉంది. యోనా వలె అవిధేయత దేవుని కార్యాలను మనకు చూపలేకపోతా ఉంది. ఈరోజు మన జీవితంలో అవిధేయతను బట్టి మన శ్రమలు, అవిధేయతను బట్టి నిందలు, అవిధేయను బట్టి పోరాటాలు, అవిధేయతను బట్టి ఈ ప్రతికూల పరిస్థితులు. ఈరోజు ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. మనం ప్రభు దృష్టికి విధేయులుగా మార్చబడదాం ప్రియ సహోదరి సహోదరుడా.
రెండవ దినవృత్తాంతాలు 7:14 ప్రభు అంటాడు, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదికి తమ చెడు మార్గములు విడిచినెడలా. తమ చెడు మార్గాలు విడిచిపెట్టాలండి, ఆయన వెతకాలండి, తగ్గించుకోవాలండి. ప్రభు కార్యం చేయాలంటే, ప్రభు కార్యం త్వరపడాలంటే, ప్రభు మన జీవితాలు మనం రక్షించాలంటే, ప్రభు మనల్ని విడిపించాలంటే, ప్రభు మనల్ని స్వస్థపరచాలంటే, ప్రభు దృష్టికి యోగ్యులంగా మనం మార్చబడాలి. ఆయన పేరు పెట్టబడిన ఆయన ప్రజలు వారిని వారు తగ్గించుకోవాలండి. హెచ్చింపు అనుభవం మనలో ఉండద్దు. గర్వం ఈ రోజు మనలో పరిపాలిస్తా ఉంది. యోనా జీవితంలో గర్వం, దేవుని మాటను తిరస్కరించే జీవితం, దేవుని సన్నిధిలో నుండి పారిపోయే జీవితం. ఎంత ధైర్యం యోనాకి! ఈరోజు నా జీవితంలో కూడా దేవుని సన్నిధిలోండి పారిపోయే జీవితం, దేవుని సన్నిధిలోండి బయటికి వెళ్ళిపోయే జీవితాన్ని కలిగి ఉన్నామేమో ప్రియ సహోదరి సహోదరుడా. దేవుని దృష్టికి అవిధేయులంగా ఈరోజు మనం బ్రతుకుతున్నామేమో. ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన ప్రజలు ఆయన వెదికే వారంగా ఉండాలి, తమ్మును తాము తగ్గించుకునే వారంగా ఉండాలి, తమ చెడు మార్గాలు విడిచే వారంగా ఉండాలి. ఆయన ప్రజలు చెడు మార్గాల్లో ఇంకా జీవిస్తూ పాపములు అవిధేయతలు ఇంకా బ్రతుకుతుంటే దేవుడు అట్లాంటి వారిని స్వస్థపరచడండి, వారి దేశాన్ని స్వస్థపరచడండి, వారి కుటుంబాన్ని స్వస్థపరచడండి, వారి కుటుంబాన్ని విడిపించడండి. అవిధేయత మన జీవితంలో దేవుని కార్యాన్ని మనకు ఆలస్యం చేయబోతుంది. అవిధేయత మనల్ని నష్టపరచబోతా ఉంది. అవిధేయత మనల్ని ఆత్మీయ రక్షణను మనం కోల్పోయే వరంగా ఆలస్యమయ్యేదిగా ఉంది. ఇప్పటికైనా లోపడదాం, ఎప్పుడైనా ప్రభు పాదాలు పట్టుకుందాం, ఇప్పుడైనా ప్రభుకు విధేయులుగా మార్చబడదాం. ప్రభు మనల్ని దర్శించబోతున్నాడు, ప్రభు మనల్ని లేవనెత్తబోతున్నాడు. హల్లెలూయా. కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 18వ వచనాన్ని మనం చూస్తే, విరిగిన హృదయం గల వారికి యెహోవా ఆసనుడు, నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించును. విరిగి నలిగిన హృదయం గల వారిని ఆయన రక్షించబోతున్నాడు. ఈరోజు హ్యాపీగా ఉన్నాం మేము. విరిగి నలిగిన హృదయం, ప్రభు సన్నిధిలో మొరపెట్టే హృదయం, ప్రాణాత్మ దేహాలను ప్రభుకు అప్పగించే హృదయం నా జీవితంలో లేదేమో. సహోదరి సహోదరుడా, విరిగి నలిగిన హృదయముగా, ప్రభు దృష్టికి ఇష్టకరమైన హృదయముగా నా హృదయం ఉంటే, ప్రభు విరిగి నలిగిన హృదయాన్ని ఆయన ఆలక్ష్యం చేసే దేవుడుగా లేడు. ఆలక్ష్యం చేయడండి. ఆయన జవాబు ఇవ్వబోతున్నాడు, ఆయన తప్పించబోతున్నాడు, ఆయన రక్షించబోతున్నాడు, ఆయన విడుదల ఇవ్వబోతున్నాడు. వారి జీవితంలో ప్రభు కృప చూపించబోతున్నాడు. హల్లెలూయా. ఉదాహరణకు మనం ఇంతవరకు చూసాం, తప్పిపోయిన కుమారుడు జీవితంలో కార్యం ఆలస్యమైంది. చాలా దినాలు డబ్బంతా వ్యర్థపరుచుకొని పందుల దగ్గరికి వెళ్ళి ఆ పొట్టు తినేంత వరకు అతని జీవితంలో ఆలస్యం విధేయుడు కావడంలో తండ్రికి. ఈరోజు మన ఆధ్యాత్మిక జీవితంలో మన పరమ తండ్రి అయిన యేసు ప్రభు వారికి అవిధేయులంగానే ఇంకా బ్రతుకుతున్నామేమో. విధేయత ఇప్పటికీ చూపలేకపోతున్నాం. ఈ శ్రమలు వచ్చినప్పటికీ చూపలేకపోతున్నాం. ఈ ప్రతికూలతలు వచ్చినా చూపలేకపోతున్నాం. మరణ రోగాలు వచ్చినా చూపలేకపోతున్నాం. బలహీనతలు ఎదురైనా చూపలేకపోతున్నాం. ఇంకా అవిధేయత నా జీవితంలో ఉందేమో. సహోదరి సహోదరుడా, ఇప్పుడైనా ప్రభు దృష్టికి విధేయులుగా మార్చబడదాం. ఇప్పుడైనా ప్రభు దృష్టికి మనల్ని మనం అప్పగించుకుందాం. ఇప్పుడైనా ప్రభు దృష్టికి విధేయులుగా యోగ్యులుగా మనం మార్చబడదాం. 6వదిగా, యోనా జీవితంలో అతని అవిధేయత అనేక నష్టాలు తీసుకురావడానికి యోనా జీవితంలో కారణం ఏంటంటే, యోనా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనంలో దేవుడు యోనాను నినేవేకి పంపాడు. అవిధేయత మన పిలుపును ఆలస్యం చేస్తుంది. అతని అవిధేయత ఏం చేసింది? దేవుడు పిలిచాడు, యోనా నువ్వు నినేవే పట్టణానికి వెళ్ళంటే, అతనికి వచ్చిన అవిధేయత, దేవుని మాట వినకపోవడాన్ని బట్టి దేవుని పిలుపు ఆలస్యం అయిపోయింది. ఈరోజు నా జీవితంలో ప్రభు పిలిచిన పిలుపులు, ప్రభు చేసిన వాగ్దానాలు, ప్రభు చేసిన నిబంధనలు, ప్రభు చేసిన వాగ్దానాలు నా జీవితంలో ఆలస్యం కావటానికి మన అవిధేయత ఎక్కడో కారణం అవుతా ఉంది. యోనాతో దేవుడు మాట్లాడాడు, యోనా నీవు నినేవే పట్టణానికి వెళ్ళు, దానికి దుర్గతి కలుగునని ప్రకటించని దేవుడు మాట్లాడాడు, పిలుపునిచ్చాడు యోనాకి. కానీ యోనా జీవితంలో ఆ పిలుపు ఆలస్యం అవుతా ఉంది. ఎందుకో తెలుసా? అతని అవిధేయత దేవుని పిలుపును ఆలస్యం చేసేసింది. దేవుని పిలుపు పక్కకి వెళ్ళిపోయింది. ఈరోజు నా జీవితంలో దేవుని వాగ్దానాలు, దేవుని నిబంధనలు, దేవుని మాటలు నా జీవితంలో నెరవేర్చబడాలంటే మనం విధేయులంగా మార్చబడాలా. దేవుని వాక్యానికి, దేవుని మాటకు విధేయులంగా మనం మారితే దేవుడు మనల్ని నడిపించేవాడుగా ఉన్నాడు. 3వ అధ్యాయం 1వ వచనం మరలా రెండవ మారి యోనాకు మరలా ప్రత్యక్షత వస్తా ఉంది. అంటే మొదటి మారి ప్రత్యక్షత వెళ్ళిపోయింది, మర్చిపోయాడు, అవిధేయుడుగా ఉన్నాడు. ఆలస్యం అవుతుంది దేవుని పిలుపు. కానీ చేప కడుపులో నుండి బయటికి వచ్చిన తర్వాత 3వ అధ్యాయం 1వ వచనంలో యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు రెండవ మారు ప్రత్యక్షమైంది. రెండవ మారు మరలా యోనాతో మాట్లాడుతున్నాడు. ఈరోజు ప్రభు వాగ్దానాలు, ప్రభు చిత్తం నా జీవితంలో ఆలస్యం అవుతుందేమో.
ప్రభు పిలుపుని నా జీవితంలో మన అవిధేయతను బట్టి ఆలస్యం అవుతుందేమో. ఇప్పటికైనా విధేయులుగా మార్చబడదాం. 50 దినాలు ప్రభు మనతో చేసిన నిబంధనలు, ప్రభు మనతో చేసిన వాగ్దానాలు, ప్రభు మనతో మాట్లాడిన ప్రతి మాట ప్రభు నెరవేర్చి బలపరచబోతున్నాడు. ప్రభు నడిపించబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఇది మనం ధైర్యం తెచ్చుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 29వ వచనాన్ని మనం చదువుకుంటే, ఏలైనగా దేవుడు తన కృపావరముల విషయంలోను పిలుపు విషయంలోను పశ్చాత్తాపపడడు. ఆయన కృపా వరాల విషయాల్లో, పిలుపు విషయంలో కాంప్రమైజ్ అయ్యే దేవుడు కాదు. ఆయన పశ్చాత్తాపడే దేవుడు కాదు. ఈరోజు మనం అవిధేయత మన పిలుపును ఆలస్యం చేస్తా ఉంది. మన అవిధేయత దేవుని కార్యాలను ఆలస్యం చేస్తా ఉంది. మన అవిధేయత దేవుని నూతనత్వాన్ని, నూతన కార్యాలను, నూతన అభిషేకాన్ని మన జీవితంలో ఆలస్యం చేస్తా ఉంది. దేవుడైతే పిలిచాడు అల్పులమైన మనల్ని, ఏ యోగ్యత లేని మనల్ని, ఏ మంచి బ్రతుకు లేని మనల్ని ఆయన పిలుచుకున్నాడు. కానీ ఆ పిలుపుకు తగినటువంటి జీవితం నా జీవితంలో లేదు. ఎందుకు తెలుసా? అవిధేయత దేవుని కార్యాలను మనకు దూరం చేసేసింది. అవిధేయత దేవునిలోని మనం దూరపరిచేసింది. సహోదరి సహోదరుడా, ఈరోజు నా జీవితంలో అవిధేయతను మనం విడిచిపెడితే, మన దేవుడైతే ఆయన పశ్చాత్తాపడడండి. ఆయన కృపావరముల విషయమై, పిలుపు విషయంలో పశ్చాత్తాపడే దేవుడు కాదు. ఆయన పిలిచాడు, ఆయన నమ్మదగిన వాడే. ఈరోజు నీలో నాలో ఉందా నమ్మకత్వం? నీలో నాలో ఉందా విధేయత? ప్రభు పిలిచినప్పుడు లోబడే జీవితం నీలో నాలో ఉందా? ఈరోజు ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. మనం విధేయులముగా ప్రభు దృష్టికి మార్చబడాలని ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రభు ధైర్యపరుస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడు, యోనా గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనంలో, కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారం నినివే పట్టణంలోకి పోయాను. ఇప్పుడు వెళ్తున్నాడండి, లేచాడండి. అనేక నష్టాల తర్వాత, అనేక పోరాటాల తర్వాత, అనేక నిందల తర్వాత, పిలుపు ఆలస్యమైన తర్వాత ఇప్పుడు లేచి ప్రభు మరలా మాట్లాడుతుంటే, ఇప్పుడు లేచి యెహోవా మాట చొప్పున వెళ్తున్నాడు. హల్లెలూయా. మోషే జీవితంలో మొదట దేవుని పిలుపుని నిరాకరించిన చివరికి అదే దేవుడు మోషే ద్వారా గొప్ప కార్యాలు చేశాడు. 40 సంవత్సరాల మోషే సిద్ధంగా ఉన్నప్పుడు దేవుడు పిలుచుకోలా. 80 సంవత్సరాల వయసులో అదే మోషేని పిలుచుకున్న నత్తివాడైన, నోటి మాంద్యం కలిగిన వాడైన, బలహీనుడైన, ఐగుప్తీయుని చంపి ప్రాణ భయముతో ఐగుప్తును విడిచిపెట్టి పారిపోయిన ఆ మోషే, పిరికివాడైన మోషేని ప్రభు ఎన్నుకొని అతని ద్వారా గొప్ప కార్యాలు ప్రభు జరిగించాడు. సహోదరి సహోదరుడ, ఈ ఉపవాస ప్రార్థనలో ప్రభు నిన్ను నన్ను బలపరచు. చేతగాని వారమే, బలహీనులమే, కానీ మన ప్రభు మనల్ని బలపరచబోతున్నాడు. మన ప్రభు మనల్ని లేవనెత్తబోతున్నాడు. మన ప్రభు మనకు సహాయం చేయబోతున్నాడు. మన ప్రభు మన ప్రతికూలతను విడిపించబోతున్నాడు. యోనా జీవితంలో అతని అవిధేయతను బట్టి కలిగిన నష్టాలు, ఈరోజు నీవు నేను చేస్తున్న అవిధేయతను బట్టి, ప్రభు దృష్టిలో అవిధేయులుగా బ్రతకడాన్ని బట్టి ఈరోజు నీవు నేను కష్టాలు అనుభవిస్తున్నాం. నీవు నేను అప్పుల బాధలు అనుభవిస్తున్నాం. నీవు నేను ప్రతికూలతను అనుభవిస్తున్నాం. నీవు నేను పోరాటాలు అనుభవిస్తున్నాం. నీవు నేను శోధనలు అనుభవిస్తున్నాం. నీవు నేను నిందలు అనుభవిస్తున్నాం. ఇప్పటికైనా గుర్తిస్తే ప్రియ సహోదరి సహోదరుడా, యోనా వలె ప్రార్థిస్తే, యోనా తప్పిపోయిన కుమారుడు వలె బుద్ధి తెచ్చుకుంటే, ఇప్పుడైనా ప్రభు ఆలస్యం చేయడు. నిన్ను విధేయుడిగా ప్రభు మార్చబోతున్నాడు. నీకు నాకు ప్రభు సహాయం చేయబోతున్నాడు. నిన్ను నన్ను ప్రభు లేవనెత్తబోతున్నాడు. నిన్ను నన్ను ప్రభు దర్శించబోతున్నాడు. నా జీవితంలో ప్రభు నూతన కార్యాలు జరిగించబోతున్నాడు. నా జీవితాన్ని ప్రభు ఆశీర్వాద పదంలో నడిపించబోతున్నాడు. ఆ బలహీనుడైన, చేతకాడైన ఆ మోషేని ప్రభు నిలబెట్టుకొని ఇశ్రాయేలు ప్రజలను, లక్షల మంది ఆ ప్రజలను కానాను దేశానికి నడిపించిన సర్వశక్తిమంతుడు ఆయన. నిన్ను నన్ను నడిపించడానికి ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. ఆయన బాహుబలం తక్కువ కాల. చేతకాని వారిని, బలహీనులనే నిలబెట్టుకొని ఆయన బలపరిచి వాడుకోబోతున్నాడండి. ఈరోజు నా జీవితంలో మనం బలహీనులమే కావచ్చు, ప్రభు దృష్టికి అయోగ్యులమే కావచ్చు, చేతకాని వారమే కావచ్చు. అయ్యా నేను బలహీనుణ్ణి, నేను నోటి మాంద్యం గలవాడిని, నేను మాట్లాడలేని వాడిని మోషే ఒప్పుకున్నాడు దేవుని సన్నిధిలో. కానీ దేవుడు అన్నాడు, మోషే నేను నీ నోటికి తోడై ఉండబోతున్నా, ఏం మాట్లాడాలో నేను నీకు బోధించబోతున్నా, నేను నీకు సహాయం చేయబోతున్నా, నిన్ను నడిపించబోతున్నా, నిన్ను లేవనెత్తబోతున్నా, నిన్ను బలపరచబోతున్నానని మోషేను ధైర్యపరిచి వాడుకున్న దేవుడు ఆయన ఈరోజు నిన్ను నన్ను దేవుడు బలపరిచి వాడుకోబోతున్నాడు. హల్లెలూయా. 7వదిగా అవిధేయతను బట్టి, అతని అవిధేయత అతని నష్టాన్ని తెచ్చింది. కానీ ఒక విధేయత అతని జీవితంలోకి రాగానే మళ్ళా ఆశీర్వాదానికి దారి తీసింది. ఈరోజు నీవు నేను విధేయత కలిగి ఉంటే
కోల్పోయిన ఆశీర్వాదాన్ని మనం పొందుకోబోతున్నాం. కోల్పోయిన పిలుపును మనం పొందుకోబోతున్నాం. కోల్పోయిన దర్శనాన్ని మనం పొందుకోబోతున్నాం. కోల్పోయిన మేలును, అక్కడ ఉంది, మిడతలను, పసర పురుగులను, గొంగళి పురుగులను తినివేసిన నా మహా సైన్యము తినివేసిన సంవత్సరాల పంటను నేను నీకు మరలా నిత్తునని వాగ్దానం చేసిన దేవుడు నీకు మరలా ఆశీర్వాదాన్ని, సర్వ సమృద్ధిని ప్రభు దయచేయబోతున్నాడు. హల్లెలూయా. వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడే తండ్రి పరిగెత్తుకుంటూ పోయి వాడి మెడ మీద పడి ముద్దు పెట్టుకుని పశస్త్ర వస్త్రములు తెప్పించి వాడి కాళ్ళకు చెప్పులు తొడిగించి చేతికి ఉంగరం పెట్టించి ప్రేమించిన ఈరోజు మన తండ్రి మనల్ని ప్రేమించాడా? ఈరోజు మన అవిధేయతను మనం గుర్తించి ఇప్పటికైనా విధేయులంగా మార్చబడితే మన తండ్రి మనల్ని ప్రేమించడా? మన పరమ తండ్రి మనల్ని కనుకరించడా? మన పరమ తండ్రి మనల్ని హక్కును చేర్చుకోడా? ఈ లోక తండ్రే కుమారుని ప్రేమిస్తామంటే పరలోకమందున్న మన తండ్రి మనల్ని ప్రేమించడం, మనకి సహాయం చేయడం, మనం లేవనెత్తడా? సహోదరి సహోదరుల ధైర్యం తెచ్చుకే దినం. మన తండ్రి మనల్ని విడిపించబోతున్నాడు. మన తండ్రి మనకు సహాయం చేయబోతున్నాడు. మన తండ్రి మనల్ని లేవనెత్తబోతున్నాడు. మన తండ్రి మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మనల్ని శిక్షిస్తున్నాడు, గద్దిస్తున్నాడు. ఈ దినం లోబడదాం, ప్రభు వాక్యానుసారంగా జీవిద్దాం. మన జీవితాల్లో ఉన్న నష్టాలు, మన జీవితాల్లో ఉన్న కష్ట పరిస్థితులు అన్ని గుర్తించి ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడదాం. ప్రభు దృష్టికి విధేయులం అవుదాం. ప్రభు మాట ప్రకారంగా ఇప్పటికైనా జీవిద్దాం. ప్రభు మనల్ని, మన కుటుంబాలని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాలం ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చాడు. ప్రభు మనల్ని దర్శిస్తూ వచ్చాడు. ఈ ఉదయం ప్రభు మనల్ని హెచ్చరిస్తూ వచ్చాడు. నినేవే పట్టణస్థుల దోషం ప్రభు దృష్టికి ఘోరమైనప్పుడు దేవుడు యోనాను ఎన్నుకుంటే యోనా అవిధేయత చూపాడండి. నినేవే పట్టణాన్ని విడిచిపెట్టి తర్హీష్ పట్టణానికి యెహోవా సన్నిధిలోని పారిపోయాడు. అతని జీవితంలో కొన్ని నష్టాలు వచ్చాయి, కొన్ని కష్ట పరిస్థితులు వచ్చాయి. అన్యులు వచ్చి బుద్ధి చెప్తున్నారు, ఓయి నిద్రపోతా, నీకేమొచ్చింది, లేయి, నీ దేవునికి మొరపెట్ట, మనం నశించిపోకున్నట్లు, మనం లయం కాకున్నట్లు నీ దేవునికి మొరపెట్టని ఆ వ్యక్తుల ద్వారా బుద్ధి తెప్పించుకుంటున్నాడండి. అన్యులు వచ్చి మాట్లాడుతూ ఈరోజు నేను ఆత్మీయ జీవితంలో మనము కూడా మన ఆత్మీయ స్థితిని కోల్పోయామేమో. ఈ దినం ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు దేవుని స్తుతిద్దాం. సర్వశక్తిమంతుడా, సర్వాధికారం కలిగిన దేవా, సర్వ సృష్టికి ఆధారభూతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారం కలిగిన తండ్రి నేను స్తుతిస్తున్నాం. ఈ ఉదయం అల్పులమైన మాతో మీరు మాట్లాడుతూ వచ్చినందుకే నీకు స్తోత్రాలు. ఈ ఉపవాస కూడికలో ఈ 44వ దినములో తండ్రి నిన్ను స్తుతిస్తున్న గణపరుస్తున్నాం తండ్రి. నినేవే పట్టణస్థుల దోషంలో అయ్యా యోనాను ఎన్నుకున్న దేవుడు, యోనాకు ప్రత్యక్షతనిచ్చిన దేవుడు, యోనాతో మాట్లాడిన దేవుడు, అయ్యా యోనా నీ సన్నిధిలో నిన్ను పారిపోయినట్లుగా, అయ్యా యోనా నీ సన్నిధి నుండి అవిధేయుడైనట్లుగా ఈ దినం మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. సర్వశక్తిమంతుడా మీకు వందనాలు నాయన. ఎక్కడ నీ దృష్టికి అవిధేయులంగా ఉన్నామో, ఎక్కడ నీ దృష్టికి పెడచెవిని పెట్టే వారంగా ఉన్నామో, ఎక్కడ నీ సన్నిధి నుండి పారిపోయే వారంగా ఉన్నామో తండ్రి, నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం నాయన. మా జీవితంలో అవిధేయతను బట్టే కష్టాలు, అవిధేయతను బట్టే పోరాటాలు, అవిధేయతను బట్టే నిందలు, అవిధేయతను బట్టే ప్రతికూల పరిస్థితులు, అవిధేయతను బట్టే అయ్యా అనేకమైన శ్రమలు, పోరాటాలు అనుభవిస్తున్న వారంగా ఉన్నాం ప్రభువా. నిన్ను స్తుతిస్తున్నాం నాయన. మా అవిధేయత నుండి మమ్మల్ని విడిపించయ్యా. విధేయులుగా మమ్మల్ని మార్చండి నాయన. మాకు సహాయం చేయండి అయ్యా. మాకు సహాయం చేయడానికి త్వరపడి రండి అయ్యా. ఇది నీ మాటలు విన్న మా అందరి జీవితాల్లో ప్రభువా, వినబోతున్న మా అందరి జీవితాల్లో, ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న మా జీవితాల్లో, ఏకీభవించబోతున్న వారందరి జీవితాల్లో మీరే దర్శించి బలపరచమని ప్రార్థిస్తున్నాం. యోనా వలె అవిధేయత జీవితాన్ని మాలో కొట్టివేయండి నాయన. నీ సన్నిధిలో నిలిచి ఉండే భాగ్యాన్ని మీరు మాకు ఇవ్వండి. నీ సన్నిధిని అనుభవించే భాగ్యాన్ని మాకు ఇవ్వండి. నీ సన్నిధిలో పారిపోయే జీవితం మాలోండి తొలగించండి అయ్యా. అవిధేయత కలిగిన జీవితం మాలోండి తొలగించండి. ఈ రోజు నీ దృష్టికి విధేయులముగా, నీ దృష్టికి ప్రభా అయ్యా నీ మాట వినేవారిగా మీరు మమ్మల్ని మార్చండి నాయన. నీకు స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధాత్ముడా నిన్ను స్తుతిస్తూ ఘనపరుస్తున్నాం. మా అవిధేయతను క్షమించయ్యా. మా అవిధేయతను క్షమించయ్యా. మా జీవితాల్లో మేము కలిగి ఉన్న అవిధేయతను క్షమించున్నాయి దినం నేను స్తుతిస్తున్నాం ప్రభా. అయ్యా నీకు వందనాలు ప్రభా. అవిధేయత మా జీవితంలో అయ్యా ఆత్మీయ పతనానికి దారి తీస్తున్న దినం మాతో మాట్లాడుతూ అవిధేయత మా జీవితాల్లో ఆత్మీయ పతనానికి దారి తీస్తున్నది. ఆదాము హవ్వల యొక్క అవిధేయత ఏదైనా తోట నుండి వెలివేయబడ్డారయ్యా, శాపాన్ని అనుభవించారయ్యా. వారి అవిధేయత వారిని నాశనానికి ఆశీర్వాదం నుండి నాశనంలోకి నడిపించింది. దేవానికి స్తోత్రాలు అయినా ఈ దినం మాతో మాట్లాడుతూ వచ్చావు. అవిధేయత మీకు శాంతిని దూరం చేస్తుందని ఈ దినం మాతో మాట్లాడుతూ వచ్చావు. పరిశుద్ధాత్ముడ మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి. అయా కయ్యను జీవితంలో అవిధేయత అతని జీవితంలో అయా శాంతిని, సమాధానాన్ని దూరం చేసిందయ్యా. అయ్యా బ్రతికినంత కాలం దేశ దిమ్మరిగా తిరిగి ఆ స్థితిని అయ్యా కయ్యనికి ఇచ్చింది. ఈరోజు
అవిధేయతను బట్టి శాంతి లేదు. మా అవిధేయతను బట్టే కుటుంబంలో నెమ్మది లేదయ్యా. ఒక శ్రమ వెంబడి ఇంకొక శ్రమ, ఒక పోరాటం వెంబడి ఇంకొక పోరాటం, ఒక ప్రతికూలతల వెంబడి ఇంకొక ప్రతికూలత అనుభవిస్తున్నాం. తప్పించుకున్నాం అనుకుంటున్నాం కానీ మరలా చిక్కింపబడుతున్న వారంగా ఉన్నాం. దేవా క్షమించు నాయన, మా అవిధేయత నుండి మమ్మల్ని విడిపించండి అయ్యా. మూడవదిగా నాయన, అవిధేయత అయ్యా ఇతరులను కూడా నష్టాన్ని కలిగిస్తుంది. మీరు మాతో మాట్లాడుతూ మా అవిధేయత మా కుటుంబానికి కూడా నష్టాన్ని తెస్తుందని, మా అవిధేయత మా బంధువులకు కూడా నష్టాన్ని తెస్తుందని, మా అవిధేయత మా చుట్టుపక్కల ఉన్న వారికి కూడా నష్టాన్ని కలిగిస్తుందని ఈ దినం మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. ప్రభానికి స్తోత్రాలు నాయన. ఆకాను జీవితంలో ఆకాను యొక్క అవిధేయత ఇశ్రాయేలు మీద అందరికీ కోపాగ్ని రగులుకుందయ్యా. ఆకాను అవిధేయత చూపాడు నాయన. ఆకాను యొక్క అవిధేయత ఇశ్రాయేలు ప్రజలందరి మీదకి శిక్ష వచ్చింది. దేవా ఈరోజు మా అవిధేయతను బట్టి మా కుటుంబానికి శిక్ష రాకుండా నీ దృష్టికి విధేయులుగా మేము మారడానికి, విధేయులుగా మార్చబట్టడానికి దేవ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను ఆయన. నాలుగోదిగా మీరు మాట్లాడారు, అవిధేయత దేవుని శిక్ష మాకు కలిగిస్తుందని మాట్లాడుతూ వచ్చారు ప్రభా. ఈ రోజు అవిధేయతను బట్టి శిక్షింపబడుతున్నాం. అవిధేయతను బట్టి ప్రతికూల పరిస్థితులు, మా అవిధేయతను బట్టి శ్రమలు నాయన, అవిధేయతను బట్టి శిక్షించబడే వారంగా ఉన్నామని ఈ దిన మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు ప్రభానికి స్తోత్రాలు నాయన. ప్రభానికి వందనాలు. సౌలు రాజు యొక్క జీవితంలో అతడు నీ మాటకు అవిధేయత చూపడాన్ని బట్టే అతడు ప్రభువా రాజు స్థానం నుండి కోల్పోయాడయ్యా, రాజు స్థానం నుండి దిగిపోయాడు నాయన. దేవుని ఆత్మ సౌలును విడిచిపోయిందని నీ వాక్యం సెలవిస్తుంది. అవిధేయత అతని జీవితంలో నష్టాన్ని తీసుకొచ్చింది ప్రభా, నీ స్తోత్ర. ఐదవది అవిధేయత అయ్యా ప్రాణ రక్షణ ఆలస్యం చేసిందని మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. అవిధేయత మీ కార్యాలను ఆలస్యం చేసిందని మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. చేప కడుపులో యోన 3 దినములున్న తరువాత ప్రభా మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాడయ్యా. అవిధేయత అతని జీవితంలో ఆలస్యంగా ప్రార్థించాడు తండ్రి. నీ సన్నిధిలో ఆలస్యం మా జీవితాలు కొట్టివేయి. ఇప్పటికైనా ఈ రోజైనా మీరు మాట్లాడారు మాతో. ఈ ఉపవాస ప్రార్థనలు నీకు విధేయులుగా మార్చబట్టని సహాయం చేయి. నా పేరు పెట్టబడిన నా జనులు తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములు విడిచినడలా ఆకాశం నుండి నేను వారి ప్రార్థనను విని వారి దేశంలో స్వస్థపరచుదనన్నావు తండ్రి. అట్టి విధేయులంగా నీ బిడ్డలంగా మేము మార్చబట్టని కృపద ఇచ్చింది ప్రభానికి స్తోత్ర. ఆరవదిగా అవిధేయత మా పిలుపును ఆలస్యం చేసిందని మాట్లాడుతూ వచ్చావు. నువ్వు పిలిచావు నాయన, పిలిచిన దేవుడు, నువ్వు నమ్మదగిన దేవుడు. కానీ యోన అవిధేయతను బట్టి నీ పిలుపుకు దూరం అయిపోయాడు. మరలా మీరు రెండవసారి పిలిచారు నాయన, నీ స్తోత్రాలు ఆయన. ఈరోజు అవిధేయతను బట్టి మా వాగ్దానాలు దూరం అయ్యా ఆలస్యం అవుతున్నాయి. అవిధేయతను బట్టి మీ నిబంధన కార్యాలు ఆలస్యం అవుతున్నాయి. అవిధేయతను బట్టి మీ మేలులు ఆలస్యం అవుతున్నాయి. దయతో క్షమించండి. మమ్మల్ని విధేయులుగా నీ దృష్టికి యోగ్యులుగా మమ్మల్ని మార్చండి. ఏడవదిగా అవిధేయత అయ్యా, ఏడవదిగా వాక్యానికి విధేయత చూపితే మళ్ళీ ఆశీర్వాదాన్ని పొందుకుంటామని ఈ దిన మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. దేవ మేము బలపరచండి అయ్యా. ఎక్కడ అవిధేయులుగా ఉన్నామో అన్ని విషయాల విధేయులుగా, నీకు ఇష్టకరమైన వారిగా, నీ మాటను అంగీకరించే వారిగా, నీ మాటకు లోబడే వారిగా మిమ్మల్ని మార్చండి. మమ్మల్ని బలపరచండి. ప్రతి కుటుంబాన్ని లేవనెత్తండి. ప్రతి కుటుంబంలో శ్రమలు, నిందలు, అవిధేయతను బట్టి వచ్చిన పోరాటాలు, అవిధేయతను బట్టి వచ్చిన శిక్ష, అవిధేయతను బట్టి వచ్చిన పోరాటాలు, అవిధేయతను బట్టి వచ్చిన శ్రమలు, అవిధేయతను బట్టి వచ్చిన రోగాలు, అవిధేయతను బట్టి వచ్చిన మరణపు కీడులు యేసు నామమున ప్రతి కుటుంబంలో కొట్టివేని నాయన. ప్రతి కుటుంబంలో నెమ్మదయ్య, ప్రతి కుటుంబంలో సమాధానం వచ్చి రిబారా సఖారాల రమ హూరాల రబ రిబారా సి రిబారా కారాల రమ హుందర కందరల రబ. ప్రతి కుటుంబాన్ని విధేయులుగా మార్చండి. ప్రతి కుటుంబంలో సమాధానం ఇవ్వండి. నీ పిలుపుకు తగినట్లుగా ప్రతి కుటుంబాన్ని నడిపించండి. ప్రతి కుటుంబాన్ని బలపరచండి. ప్రతి కుటుంబాన్ని క్షేమంతో నింపండి. ప్రతి కుటుంబాన్ని సమాధానంతో నింపండి. ప్రతి కుటుంబాన్ని నీ మేలుతో నింపండి దేవా. ప్రతి కుటుంబంలో మీరే నూతన కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నిన్ను స్తుతిస్తూ గణపరుస్తున్నాం అయ్యా. మీరే బలపరచండి, లేవనెత్తండి, చాలిన దేవుడిగా తోడుండండి అయ్యా. మీ సహాయం అల్పులమైన మాకు మీరు దయచేయండి అయ్యా. నీ వందనాలు నాయన. కృప చూపే దేవుడు నా తండ్రి అయ్యా. మాపై కృప చూపే దేవుడు, మమ్మల్ని బలపరిచే దేవుడు నాయన. నిన్ను స్తుతిస్తూ బలపరుస్తున్నాం. అన్ని విధాల మీరు కృప చూపించండి. ప్రతి కుటుంబాన్ని లేవనెత్తండి. దుష్టుని కార్యాలు, దురాత్మ సంబంధమైన కార్యాలు, చీకటి కార్యాలు ప్రతి కుటుంబంలో మీరు లయపరచదేవా. ప్రతి కుటుంబాన్ని సమాధానంతో, శాంతితో, నెమ్మదితో, ఆరోగ్యముతో, మేలుతో, నీ ఆశీర్వాదంతో, నీ పిలుపుతో, నీ దీవెనతో ప్రతి కుటుంబాన్ని నింపి బలపరిచి దీవించమని సర్వశక్తి కలిగిన దేవా నిన్ను స్తుతిస్తున్న. ఎంతమంది అనారోగ్యాలతో ఉన్నారు, రవలి శిష్యుని దర్శించండి. ఆపరేషన్ జరిగించారు, మంచి ఆరోగ్యం ఇవ్వండి. ఆ పెయిన్ నుండి విడిపించండి. ఆ గాయం మాంటానికి కృప తెచ్చి ఆ కుటుంబాన్ని బలపరచండి. ఇంకా ఎంతమంది అయితే కామెంట్ చేయబోతున్నారు, వారి సమస్య తెలపబోతున్నారు, ప్రతి వారిని మీరు దర్శించి విడిపించండి. మిగిలిన ఉపవాస కోడికలు మీ బలమైన బాహు చాపి
మీరే బలపరిచి నడిపించమని సర్వశక్తి గల నజరేయుడైన యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాలం ఇంతవరకు ప్రభు సన్నిధిలో మనం నిలబడటానికి, ప్రభు మాటలు ధ్యానించుకోవటానికి ప్రభు మనకు కృప చూపించాడు, ప్రభు మనల్ని బలపరిచాడు. ప్రభుని స్తుతిస్తా ఉన్నాను. యోనా జీవితంలో అవిధేయతను బట్టి కలిగిన నష్టాలు ఈ దినం ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చారు. రేపటి దినాన యోనా ప్రభు సన్నిధిలో విధేయుడుగా మార్చబడ్డాన్ని బట్టి అతని జీవితంలో కలిగిన కార్యాలు రేపటి దినాన మనం ధ్యానం చేసుకోబోతున్నాం. మళ్ళా రేపటి దినం కలుసుకోబోతున్నాం. ప్రభు మనల్ని, మన కుటుంబాలని దీవించి అవిధేయులమైన మనల్ని ప్రభు విధేయులుగా మార్చి ప్రభు మనల్ని బలపరిచి దీవించును గాక. ఆమేన్. ఈ సహోదరి సహోదరుడా, బ్రదర్ హనన్య అనే యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేకులకు యూట్యూబ్ ఛానల్ పరిచయం చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ ప్రార్థన అవసరతలు కామెంట్ రూపంలో తెలియచేయండి. మనమందరం కలిసి ఏకీభవించి ప్రార్థిద్దాం. చివరి 6 దినాలు ఉన్నాయి. 6 దినాలు శక్తివంతమైన ప్రార్థనలు, బలమైన దేవుని శక్తి కలిగిన కార్యాలు, బలమైన ప్రార్థనలు మనం చేద్దాం. ప్రభు కార్యాలు మనం రుచి చూద్దాం. ప్రభు మనల్ని, మన కుటుంబాలని దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. మళ్ళా రేపటి దినం కలుసుకుందాం. ప్రభు సన్నిధిలో ప్రార్థిద్దాం. ప్రభు మేలు పొందుకుందాం. ప్రైజ్ ది లార్డ్.